దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? జాగ్రత్తగా వాక్యాన్ని విద్దాం. దయచేసి ఎవరో తిరగకండి. నా మాటలు అందరికి క్లియర్గా ఉన్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? ఓకే. రాయబడిన బైబిల్ గ్రంథంలో మానవ చరిత్రలు ఎక్కువ రాయబడ్డాయి. ఈ మానవ చరిత్రలో దేవుడు ఒక సిస్టమేటిక్గా బైబిల్లో మనకు రికార్డ్ చేశాడు. ఈ గ్రంథాన్ని చదివినప్పుడే మన జీవితాలు ఏంటో మనకు అర్థమవుతాయి. కాకపోతే ఇలాంటి క్రైస్తవ సభలకి మనం వచ్చిన క్రైస్తవ బిడ్డలమని మనం చెప్పుకుంటున్న విచారకరమైన సంగతి, మన చేతుల్లో కూడా బైబిల్ లేకపోవడం. క్రిస్టియానిటీకి ఉన్న డిగ్నిటీ ఏంటంటే మన చేతుల్లో బైబిల్ ఉండాలి. బైబిల్ ఉండడమే కాదు, బైబిల్ చదవాలి. ఈ బైబిల్లో మానవ చరిత్రలు ఎక్కువ రాయబడ్డాయి. ఎందుకు ప్రభువా అన్ని మానవ చరిత్రలు రాయించావు అని దేవుడిని అడిగితే దేవుడు ఇలా అన్నాడు, నేను ఎందుకు రాయించానంటే నీ చరిత్ర, నీ జీవితం అనే కథ ఏ విధంగా అర్థవంతంగా ఈ జీవితాన్ని ముగించాలో ముందున్న వారి జీవితాలు చూసి నేర్చుకుంటావని రాయించానని మన దేవుడి యొక్క సమాధానం. అందుకే బైబిల్లో అనేక జీవిత చరిత్రలు రాయబడ్డాయి. నేను చాలా ప్రాంతాల్లో చెప్పింది మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ చదవట్లేదు, క్యాలెండర్ల మీద వాక్యాలు చదువుకోవడానికి అలవాటు అయిపోయాం. వాగ్దానం కార్డులు పట్టుకుని తిరగడం అలవాటు అయిపోయాం. ఏడాదికి ఒక్కసారి సంఘానికి వచ్చి ఆ 31st నైట్ ఒక కార్డు తీసుకుని ఇంక ఇదే నాకు లైసెన్స్ అనుకుని ఫీల్ అయిపోయి ఇక మొత్తానికి బైబిల్ వదిలేసి తిరుగుతున్నారు చాలా. నేను వాగ్దాన కార్డులు తీసుకొద్దని చెప్పట్లేదు, తీసుకోండి. ఆ కార్డు ఇంటికి పట్టుకెళ్ళండి. ఆ కార్డు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత ఆ బైబిల్లో ఎక్కడుందో చదవండి. దానికి లింక్ డాక్యుమెంట్గా పైన కింద కొన్ని రెఫరెన్స్ ఉంటాయి. ఆ రెఫరెన్స్ మొత్తం చదివిన తర్వాత ఆ అధ్యాయంలో ఒక నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యం నీకు అర్థమైతే అప్పుడు దేవుడు నీతో మాట్లాడు. ఇవేం తెలియకుండా బైబిల్ ఒక రెఫరెన్స్ అలా బయటికి లాగేసింది నాకే అంటే దేవుడు అంటాడు ఆ అమాయకత్వ పనులు మానేమని చెప్తాడు. ప్రతి ఒక్కరూ వాక్యం చదవాలి, ప్రతి ఒక్కరము వాక్యం చదవాలి. ఆ వాక్యం చదివితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. చూద్దాం. 1 ఆదికాండం నుంచి 2 ప్రకటన గ్రంథం వరకు. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి పట్టుకుని ఎదిగిపోయిన భక్తులు ఉన్నారు. 2వది అదే దేవుణ్ణి పట్టుకుని రాలిపోయిన మనుషులు ఉన్నారు. అదేంటి అంటే దేవుణ్ణి బట్టి ఎదిగిన మనుషులు ఉన్నారు, దేవుణ్ణి బట్టి రాలిపోయిన మనుషులు కూడా ఉన్నారు. ఎదిగిన వారి సంగతి మనకు ఎలాగో తెలుసు, రాలిపోయిన వారి సంగతి మనకు తెలియదు. ఎందుకు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు? బహుశా వాళ్ళు దేవుడిచ్చిన స్థితిగతులు కాపాడుకోవడం వారికి రాలేదేమో. సమయము, ధనము, జ్ఞానము, స్థితిగతులు, కుటుంబము, నేపథ్యము దేవుడు ప్రతి మనుష్యుడికి అన్నీ అనుగ్రహిస్తాడు. దాన్ని నిలదొక్కోవడంలోనే మానవ జీవితానికి పరమార్థం ఉంటుంది. దాన్ని పోషించడం రాకపోతే మన జీవితాలు అర్థమవుతాయి. అందుకే మన పొడి మాటలు, మన అవగాహన లేని మాటలే చెప్పేస్తే మనకి జీవితం మీద ఏమాత్రం అవగాహన ఉందో. ఒక ఉదాహరణ, ఏమ్మా అంత డల్లగొంటున్నావు, ఏమైందని అడిగితే ఈవిడ అందట మా ఎదురింటోళ్ళు ఏడుపు ఎక్కువైపోయింది, ఆ ఎదురింటోళ్ళు ఏడుపు వల్ల నేను ఇలా ఎదగలేకపోయానండి, అందుకే మా జీవితం ఎలా అయిపోయిందంటే ఎదురింటోళ్ళకి అంత పవర్ ఉందా? వాళ్ళు ఏమైనా సూపర్ మ్యాన్లా? వాళ్ళకి అంత పవర్ ఉందా? ఎదురింటోళ్ళు గట్ట వాళ్ళ కళ్ళు మంచివి కదండి, అందుకే మా జీవితం ఎదగట్లేదండి, మా జీవితం రోజు రోజుకి దిగజారిపోతుందండి. మంచి కళ్ళు కాదండి. మరికొంతమంది ఉన్నారు, మీకు చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏం పెద్దమ్మా, చక్కగా సంఘానికి పెద్దదానిలో ఉన్నావు, ఏంటి నీ కుటుంబం ఎలా ఉంది ఏంటని అడిగితే ఇక మొదలెట్టింది కష్టాలు. చుట్టం చూపుకొచ్చినాడు అందరికి చెప్పడానికి. ఆ సంఘ పెద్దలు అటు వచ్చాడు, ఆ పెద్దకు కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? ఏం పెద్దమ్మ ఎలా ఉన్నావేంటి అని అడిగితే ఏముంది బాబు, జీవితంలో ఆర్థికంగా బాగాలేదు, ఆరోగ్యంలో బాగాలేదు, స్థితిగతులు బాగాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితం ఎక్కడేసిన గొంగలు అక్కడే, ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు, దేవుడు కూడా మాకు ఏం దీవించినట్టు కనబట్టలేదంటే ఆహా అన్నాడు.
మొత్తం విన్నాడు. విన్న తర్వాత అన్నాడు, నువ్వు ఎందుకు ఎదగట్లేదు చెప్పినా, నీకు విషయం చెప్పినా, నువ్వు ఎదగపోవడానికి కారణం ఆ మూలన బరువు ఎక్కువైపోయింది అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరో తెలుసు, వీళ్ళు క్రిస్టియన్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ మూలన బరువు ఎక్కువైపోయిందని ఎదగలేదు అంటున్నాడు ఈయన. మరికొంతమంది అంటారు ఎదురింటో లేడిపు అంటున్నారు. మరికొంతమంది అంటారు ఇక ఎక్స్ట్రీమ్ ఉన్నారు, బయట వాళ్ళ సంగతి వదిలేయండి, అది మనోళ్ళు కూడా నమ్ముతారు. ఏమంటారంటే వీడి గ్రహం వీడికి అనుకూలంగా లేదంట. రకరకాల విషయాలు చెప్తారు. ఆస్ట్రాయిడ్స్ అంటారు, గ్రహాలు అంటారు. ఈ మధ్యకాలం విచిత్రంగా మీరు చూస్తున్నారు లేదో, ల్యాప్టాప్స్ పెట్టుకుని వచ్చేస్తున్నారు రోజు ఫ్యూచర్ చెప్పడానికి. ల్యాప్టాప్లు పెట్టుకుని చెప్పేస్తున్నారు సీరియస్గా. వినడానికి సిగ్గు మనకు లేదు, చెప్పడానికి. ఫ్యూచర్ చెప్తున్నాను, అడుగుతున్నాను ఏంటి ఇవ్వండి అంటే పిచ్చి పనులు అడుగుతున్నాను. వీళ్ళకి తెలియదు జీవితానికి ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దేవుడికి బాగా వినండి, దేవుడికి మానవ జీవితాలు బాగుండాలని కోరుకోవడమే తెలుసు, కానీ మన జీవితాలని మనమే పాడు చేసుకుంటాం. మన నెపాలు ఎదుర్కొంటాం. మా ఎదురింటోళ్ళ కారణం, వాళ్ళ ముఖం చూస్తాను ఉదయం లేచిన వెంటనే వాళ్ళ ఏడుపు నాకు తగిలేసింది, వీళ్ళ వల్ల నేను ఎలా అయిపోయాను, ఇవన్నీ తప్పుడు మాటలు గుర్తుపెట్టుకోండి. స్థలాన్ని బట్టి మనం దీవింపబడతాం అనుకోకండి, ఈ నుంచి నష్టాలు వస్తున్నాయి అనుకోకండి. ఇవేమీ కాదు. మరి ఎలా వస్తాయంటే బైబిల్ చెబుతుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. కొన్ని చరిత్రలు బైబిల్లో రాయబడ్డాయి. ఆ ముఖ్యమైన మూడు కేస్ స్టడీలు చెప్తాను. ఆ 3 కేస్ స్టడీలు మీరు పట్టించుకోండి. ఆ 3 జీవిత చరిత్రలు మనం చూస్తే మనకు అర్థమైపోతాయి. ఏమున్నాయి బైబిల్లో 3 కేస్ స్టడీలు అంటే, సూసైడ్ కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలు. ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు? కేవలం దేవుణ్ణి బట్టి ఉన్నందుకే ఆత్మహత్య చేసుకున్నారు. అదేంటి దేవుని పట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవడం అంటే, దేవుడు పట్టుకున్నాడు, వాళ్ళకి పట్టుకోవడం రాలేదు, చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఎవరున్నారు? మచ్చుకు 3 ఉన్నారు. వాళ్ళ ప్రధానమైన వ్యక్తులు. మొదటి కేసు చెప్తున్నాను వినండి. ఇశ్రాయేలీయులని ఒక తెగ ఉంది, మీకు తెలుసు కదా. ఇశ్రాయేలీయులని ఒక తెగ ఉంది. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు, దేవుడు ప్రపంచాన్ని వారి ద్వారా ఆశీర్వదించాలనుకున్న ప్రజలు. ఆ ఇశ్రాయేలు అనే ప్రజలను దేవుడు ఎంపిక చేసుకుని నడిపించాడు. ఐగుప్తీ నుంచి వాళ్ళని విడిపించి 430 సంవత్సరాలు బానిస బతుకులు ఏడిస్తే వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ బానిస బతుకుల్లోనే వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం పాయలు చేసి కానాను భూభాగాన్ని అనుగ్రహించి, ఇదే మీ దేశమని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు యెహోషువ ద్వారా ఎవరెవరి గోత్రాలు వాళ్ళకి పంచి ఇచ్చాడు. అంతా బాగుంది, అంతా బాగా జరుగుతుంది అనుకునే సమయానికి న్యాయాధిపతుల పరిపాలన వచ్చింది. న్యాయాధిపతులు ఎవరు సరిగ్గా ఉండలేకపోయారు. రాజుల పరిపాలన వచ్చింది. కావాలని దేవుడు న్యాయాధిపతులు నిలబెట్టాడు. ఆ న్యాయాధిపతుల పరంపరలో ఆ చెట్టు చివరి న్యాయాధిపతి ప్రవక్తల పరంపరకి మొదటి అడుగు ఆయనే సమూయేలు గారు. సమూయేలు గారి యొక్క చరిత్ర మనకు తెలుసు. వాళ్ళ అమ్మగారు కమిట్మెంట్ చేసుకున్నారు, నాకే కనుక బిడ్డనిస్తే ఈ దేశాన్ని నేను బాగు చేయడానికి, ఈ మందిరాన్ని బాగు చేయడానికి నా బిడ్డను నీకు ఇచ్చేస్తాను ప్రభువా అన్నట్టుగా నా తల్లి ఇచ్చేసింది. ఆ ఇచ్చిన తర్వాత ఆయన ఉన్నంతకాలం పరిపాలన బాగుంది. ఆయన గారికి వయసు అయిపోయింది. ఆ తర్వాత ఆయనకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2 కొడుకుల్ని దేశానికి న్యాయాధిపతులను చేశాడు. ఆ 2 న్యాయాధిపతులు వంకరలు పుట్టారు. ఏం చేశారు వాళ్ళిద్దరూ? లంచాలకు మరిగారు. ఏం చేశారు వాళ్ళిద్దరూ? తప్పుడు పనులకు మరిగారు. ఏం చేశారు వాళ్ళిద్దరూ? సమూయేలు పేరుని చెడగొట్టడానికి పుట్టారు. తెలుగులో సామెత ఉంది, పండిత పుత్ర అన్నట్టు. అలాంటి వాళ్ళే పుట్టారు, పనికి మనలో పుట్టారు. ఆ పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు? దేశంలో న్యాయం అమ్మేయడం మొదలెట్టారు. ఇశ్రాయేలు ఇచ్చిపోయారు. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి, నీ బిడ్డలు, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గలవారు కా. అందుకే మేము వచ్చి ఒక విషయాన్ని నిర్ణయానికి వచ్చేసాం, మాకు రాజు కావాలి. ఎవరు కావాలట? మాకు రాజు కావాలి. సమూయేలు బాధపడ్డాడు, నీకు రాజుని అడుగుతారేంటి? ఆల్రెడీ మన దేవుడేగా మనకు రాజు, న్యాయాధిపతులు ఉన్నారుగా అంటే, లేదు సార్, మీ కొడుకులు అన్ఫిట్, మీ కొడుకుల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, మా దేశానికి నీతి న్యాయాలు జరిగించడానికి రాజు. సమూయేలు చూస్తుండగా బాధపడ దేవుడు అన్నాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు? ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగుండుంటే వీళ్ళు ఏం అడగరు? రాజుని అడుగురు. నీ కొడుకులే తినంగా లేరు గనక, నీ కొడుకులు నేనేంటి ప్రవర్తన గలవారు ఉంటే నువ్వు ఉన్నంత కాలం వాళ్ళకి రాజు కావాలని అడగలేదు. ఇప్పుడు రాజు కావాలని అడుగుతున్నారంటే ప్రాబ్లం ప్రజల్లోనే కాదు, ప్రాబ్లం మీ ఇంట్లో కూడా, మీ కొడుకుల్లో కూడా ఉంది. మీ కొడుకుల వల్ల కూడా ఇబ్బంది కలిగింది. అందుకే ఇశ్రాయేలుకి రాజు కావాలంటారంటే అడిగినట్టు ఇచ్చేయి అన్నాడు. ఆ ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజే చెప్పండి, సౌలు. ఎవరు? ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు పరిపాలన జాగ్రత్తగా వినండి. సౌలు గారి కొరకు
దేవుడు ఎంపిక చేస్తున్నాడా, ప్రజలు ఎంపిక చేస్తున్నాడా, చరిత్ర మనం చదివితే మనకు అర్థమవుద్ది. సరిగ్గా సౌలు గారికి అభిషేకం చేయడానికి సమూయేలు గారు బయలుదేరారు. సౌలు అనే రాజుకి ఎప్పుడైతే అభిషేకం చేయడానికి సమూయేలు గారు బయలుదేరారో, ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆ వెళుతున్న సరిగ్గా అదే టైంలో ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు గాడిదలు తప్పిపోయి తిరుగుతున్నాడు. అంటే గాడిదలు మేపడం ఏంటండి అంటే, ఆ రోజుల్లో పశు సంపదే ఆస్తులు. ఆ రోజుల్లో ఎన్ని పశువులు ఉంటే అవే ఆస్తులు. అందుకే భూస్వాములు, పశువులు ఉన్నవారు వీళ్ళ ఆస్తిపరులు. ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారికి ఈ పశు సంపద ఉంది, అందుకే ఆ జంతువులు మేపుతున్నారు, వాళ్ళ నాన్నగారి యొక్క జంతువులు మేపుతున్నారు. సరిగ్గా ఆ గాడిదలు తప్పిపోయి తిరుగుతున్న టైంలో సమూయేలు ఎదురుపడి, ఇశ్రాయేలుకు రాజుగా నేను దేవుడు కోరుకుంటున్నాడు అనగానే, నేను రాజు ఏంటి భయపడిపోయాడు, ఇంట్లోకి పోయి దాక్కుండిపోయాడు. లేదు దేవుడు నేను ఎంపిక చేస్తున్నాడు. జాతకమైన క్వశ్చన్ అడుగుతాను, దేవుడు మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడంటే ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆ లోపలికి పోయి దాక్కుండే భయం వస్తాడండి. కొంతమంది ఉంటారు చూసారా, ఇంట్లోకి చుట్టాలు వస్తే ముందు ఏలకు సిగ్గుపడిపోతుంటారు. సేమ్ సౌలు కూడా అంతే. ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఈయన బయటకు వచ్చేవాడు కదా, ఇంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ మిద్ది మీద పోయి దాక్కుండేవాడు. అంటే మగపిల్లోడే అందరికన్నా ఎత్తుంటాడు, కానీ చూడ్డానికి ఆకారం ఉంది, కానీ ఏ ధైర్యం లేదు, గుండె ధైర్యం. చూడ్డానికి అలా కనబడతాడు పుష్టిగా, కానీ ధైర్యం తక్కువ, ఎక్కువ మాట్లాడలేడు. ఆ లోపల పోయి దాక్కున్నాడు. దేవుడు ఏదోలా సమూయేలు ద్వారా మోటివేట్ చేసి, నువ్వు ఇశ్రాయేలుకి రాజువయ్యా అని చెప్పి పట్టాభిషేకం జరిగింది, రాజు అయిపోయాడు. సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 2 సంవత్సరాలు పరిపాలిస్తున్నప్పుడు అదే టైంలో అపోజిషన్ నుంచి పిలుపు వచ్చింది. ఇశ్రాయేలుకి ఎప్పటికీ బద్ధశత్రులు ఉన్నారు, ఫిలిస్తీన్లు. ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి పిలుపు వచ్చింది. వాళ్ళంతా రణరంగంలోకి వచ్చేసారు, వీళ్ళు కూడా రణరంగంలోకి రమ్మన్నారు. అక్కడి నుంచి పిలిపించారు, ఇదిగో మీ దేశాన్ని మేము ఆక్యుపై చేయాలనుకుంటున్నాం, మీ వనరులు మేము లాగేసుకుంటాం, మీరు వస్తే సరే, మీరు రాలేదా మీ దేశం మీద మేము తొక్కడానికి మేము రెడీగా ఉన్నాం అన్నారు. ఆ రోజుల్లో యుద్ధానికి ఒక నీతి, యుద్ధం చేయడానికి ఒక స్థలాలు ఉండేవి. ఆ రోజుల్లో ఆ యుద్ధం చేయాలంటే ఊరవతలకు పోయి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని రణస్థానాల్లో ఉండేవి. ఆ స్థలానికి పోయారు. అటువైపు వాళ్ళున్నారు, ఇటువైపు వీళ్ళున్నారు. వాళ్ళందరూ చూస్తుండగా సౌలు ఎంత ఎత్తున్నాడు, సౌలు చుట్టూ చాలా మంది సైనికులు ఉన్నారు. సౌలే ఎత్తు అనుకుంటే సౌలు కన్నా ఎత్తైనాడు అంత ఉన్నాడు, తాళ్ళలాగా. ఆడి పేరు గొలియాతు. ఆడక్కడ నిలబడి అన్నాడు, ఇదిగో మీరందరు రావడం, మేమందరం రావడం, మీరందరూ ఫైట్ చేయడం, మేమందరం ఫైట్ చేయడం టైం వేస్ట్ కార్యక్రమం. మళ్ళీ చెప్తున్నాను, మా టీం నుంచి నేను ఒకడిని వస్తాను, మీ టీం నుంచి ఎంతమంది వస్తారో డిసైడ్ అయిపోండి అన్నాడు. దాన్ని ఒక మాటలో చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైట్లో చెప్పాడండి వాడు. మా టీం నుంచి నేను ఒక్కడనే వస్తున్నా, మీ టీం నుంచి ఎవడు వస్తారు రండి, రాజు వస్తాడు, ఇంకొకడు వస్తాడు, మరొకడు వస్తాడు, ఎవడొస్తాడు రండి, నేను వస్తున్నానని చెప్తే ఆయన చూస్తేనే సగం జ్వరం వచ్చేస్తుంది. అలా ఉన్నాడు, అంత ఎత్తున్నాడు. ఆ మనిషి యొక్క ఆ ఈటు ఉంటుంది చూసారు, అలా పొడుస్తారుగా ఆ ఈటే ఇద్దరు మోస్తారట. అతను డాల్ ఇద్దరు మోస్తారట, అతని కత్తి ఇద్దరు మోస్తారట. అతను చూస్తేనే సగం భయం వేస్తుంది. అందుకే సైనికులు ఎవ్వరు వెళ్ళట్లేదు, అందరూ గుడారాల్లో దాక్కున్నారు. రాజు కూడా గుడారాల్లో దాక్కున్నారు. ఎవరు వెళ్ళడానికి భయపడిపోతారు, ఎందుకంటే ఖచ్చితంగా వెళితే ఆ మనిషి చంపేస్తాడు, ఎందుకంటే అంత ఎత్తున్నాడు. పిలుపునిస్తున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు. 2 రోజుల నుంచి 40 రోజుల నుంచి ఏకో తగ్గిస్తాడు. 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు. ఆ అబ్బాయినా బ్రదరు ఆ ఏకో తగ్గించి 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు. 40 రోజుల నుండి ఆ 40 రోజులు పిలుస్తుంటే ఒక్కడో స్పందించలేదు, ఎవరో స్పందించలేదు. ఎందుకంటే స్పందించాడే అంటే ఖచ్చితంగా అని చంపేస్తాం. వస్తారా రారు. ఎందుకంటే ఖచ్చితంగా మనిషి చంపేసే మనిషి. రాజు దాక్కున్నాడు, సైనికులు దాక్కున్నారు. 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు. ఈ లోపల దావీదు గారు అడవులో వాళ్ళ నాన్నగారు గొర్రెలు మేపుతున్నారు. ఆ గొర్రెలు మేపుతున్న టైంలో దావీదు గారు వాళ్ళ నాన్నగారు పిలిచి, ఇలారా అన్నీళ్ళు తెగ యుద్ధం చేస్తున్నారు, అక్కడ అన్నీళ్ళు కొంచెం అలసిపోయి ఉంటారు, అన్నీళ్ళకి ప్రోటీన్ ఫుడ్ పట్టుకెళ్ళమన్నారు. ప్రోటీన్ ఫుడ్ అంటే ఆ రోజుల్లో జున్ను, ఇంకేవైతున్నావు ఈ పాలతో చేసిన పదార్థాలు, ఈ దంచిన పప్పు దినుసులు ఇవన్నీ పట్టుకుని వెళ్ళి, ఎందుకంటే వీళ్ళకి ఊళ్ళో తెలుసు కదండి. ఈరోజు అంటే వాట్సాప్ ఉంది, ప్రతిదీ స్టేటస్ పెట్టి ప్రతిదీ వాట్సాప్లో పెట్టి మనం అప్డేట్స్ ఇస్తాం. ఈరోజు ఉంది ఫేస్బుక్లో పెట్టడానికి. ఆ రోజు అప్డేట్స్ లేదు కనుక ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అందరూ ఊళ్ళో ఏమనుకుంటున్నారంటే తెగ యుద్ధం చేసేస్తున్నారు అనుకుంటున్నారు.
అందుకే దావీదు గారు నాన్నగారు కూడా ఏం చేశారు, నాన్న ఇగో అన్నీ వాళ్ళు తెగ యుద్ధం చేస్తున్నారు, ఈ ఫుడ్ పట్టుకెళ్ళు, బాబులకి మిలిటరీ ఫుడ్ సరిపోదు, ఈ ఫుడ్ కూడా పట్టుకెళ్ళంటే ఆ క్యారేజీలు పట్టుకుని వచ్చాడు ఈ చిన్న కుర్రోడు, 10th క్లాస్ చదివే కుర్రోడు. ఆ క్యారేజీలు పట్టుకుని అలా వస్తూ ఉండగా అవతల నుంచి డైలాగులు వినబడుతుంది. ఇశ్రాయేలీలో ఎవడో లేడా రాడా అని అడుగుతున్నాడు. అక్కడ ఉన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రండిరా అని అడుగుతున్నాడు. వీళ్ళు అంటున్నారు, మేము రామన్నట్టే ఉన్నారు, మాకు వినబట్లేదు అన్నట్టు. ఎవడు వెళ్ళట్లేదు. ఆ సరిగ్గా ఆ దగ్గరకు వస్తున్న టైంలో దావీదు గారు విన్నారు. సార్ వాడు ఏదో అంటున్నాడంటే వీళ్ళు అన్నారు, మేమేం వినలేదు, నువ్వు కూడా ఏం వినకు అని అలాగ అరుతాడు. అరిసే కుక్క, అదే మురుగే కుక్క కరవదు, అది మురుగాల పోద్ది, మీరేమో. సార్ అది కాదు సార్, వాడు సున్నతి లేదు, వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, వాడెవడండి యెహోవాని అనడానికి, సైన్యములకు అధిపతి యెహోవాని అనడానికి వాడెవడు, అసలు సున్నతి లేని వాడు, సున్నతి నిబంధన కలిగిన ప్రజలను అనడానికి వాడు ఎవడంటే, నువ్వు ఆగరా అన్నారు. నిన్ను చూసి రమ్మంటే కాల్చి వచ్చేలా ఉన్నావేంటి, ఎవరి తాలూకు నువ్వంటే పలానా అబ్బాయిగా, మీ అన్ని క్యారేజీ పంపడం పట్టుకెళ్ళమంటే మీ నాన్న ఇచ్చేసిపో, ఇంటికి పెద్దోడు చూస్తే కుర్రడు అన్ని పెద్ద మాటలు ఇచ్చేసి వెళ్ళిపో. సార్ అది కాదు సార్, నాకు డౌట్ ఉంది, ఆడిని కొట్టేస్తే రాజుగారు ఏమంటారంటే, ఏంటి ఆయన కొట్టేస్తావా, ఆడిని కొట్టేస్తే అసలు రాజుగారి యొక్క స్టేట్మెంట్ ఏంటి సార్, ఆడిని తీసేస్తే ఏమంటారంటే, ఏమండవేంటి బాబు మీ తమ్ముడంట అస్సలు ఆగట్లేదు, అక్కడ తెగుగేస్తున్నాడు, చూసి రమ్మంటే కాల్సి వచ్చే రకంలో ఉన్నాడు, ఈడు కానీ ఇప్పుడు నేను రిప్లై ఇస్తాను ఆడంటాడు మన మీద అడిపోతాడు గురాల మీద వచ్చి, ఆడెందుకు వచ్చిన కూడా మీ ఓడిని పంపండి అయ్యా అంటే వాళ్ళ పెద్ద అన్ని ఎగేసుకొచ్చి, ఎరా నీకు అన్ని ఈ ఫైటింగ్ సీన్లు అంటే ఇష్టం, నువ్వు కావాలని చూడటానికి వచ్చావు కదా, అసలు నేను ఎవరా అంటే నాన్నగారు క్యారేజీలు నోరమే ఇచ్చేసిపో ఇక్కడి నుంచి అన్న. నేనేమనలేదు, మళ్ళీ వెనక్కి తిరిగి అన్నాడు, సార్ ఆయన చంపేస్తే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తారు సార్ అని అడిగాడు. ఒకటి ఇంకా ఆగలేక చెప్పాడు, రాజుగారు సగం ఆస్తి రాసిస్తారు, ఇంకా ఏమి ఇస్తారు సార్, వాళ్ళ అమ్మాయిని కూడా చేసిస్తా అన్నారు. స్టాండింగ్లో ఉండమని చెప్పమని వెళ్తా అన్నాడు. వెళ్ళాడు. ఆడు చూస్తుండగా చెప్పాడు, గొలియాతుకి ఏం అర్థం అవట్లేదు, చూస్తుండగా గొలియాతు పైనుంచి కింద చూస్తున్నా, నువ్వా నా మీద ఫైట్ చేయడం అంటే, ఎస్ నేనే అన్న. వాడప్పటికే పేరు మోసిన వాడు, అప్పటికే వాడంటే అందరికీ భయం, వాడు యుద్ధశాలి, ఒక మాటలో చెప్పాలంటే వారు వీరుడు, సూర్యుడు, సైనికుడు. అలాంటి వాడు సీనియర్ వాడు. ఆ సీనియర్ అక్కడ నిలబడాడు, ప్రగల్భాలు పలుకుతుంటే ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు. ఇతను రిప్లై ఇచ్చాడు, నేను వస్తా అన్నాడు. నేను వస్తా, నీ సంగతి చూస్తాను అడిగితే వాడు అన్నాడు, నా దేవతల పేరు మీద దావీదు తునాతునకలు చేసి పడేస్తావంటే దావీదు అన్నాడు, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తా. ఇశ్రాయేలు దేవుడు గొప్పోడో, ఈ దేవుడు నిజమో, నీ దేవతలు నిజమో, ఈ రాత్రి ఈ రోజు తేలిపోవాలి, రా, నా దేవుడి పేరు మీద నేను వస్తున్నా, నీ దేవుడి పేరు మీద నువ్వురా అంటే ఆడు చూసి, నువ్వు నన్ను వస్తా, నువ్వు నన్ను సవాల్ చేస్తావేట్రా అని ఆడు ఫీల్ అయిపోతున్నా. నా ఐటీ ఏంటి, ఇదేంటి, కనీసం నువ్వు వచ్చే ముందు కనీసం కొంచెం గౌరవిస్తున్నావు, నన్ను మరీ కర్రట్టుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. కుక్కవే, నా దేవునికి తృణీకరించిన, నా దేవుని ప్రజలను తృణీకరించిన, నువ్వెవడవైతే ఎవరికి ఎక్కువ, నువ్వేటైతే ఎవరికి ఎక్కువ, నేను అడుగుతున్నా, నేను వస్తున్నా, నువ్వు రెడీ అయిపో. వస్తున్నా అన్నాడు. వెళ్ళాడు. ఒక మాట చెప్తున్నాడు, ఈ రోజు నేను చెప్తున్నాను గొలియాతు, నీ శరీరాన్ని నరికి ఆకాశ పక్షులకి, భూజంతువులకి నీ శరీరాన్ని ఎగరేయకపోతే వట్టు యెహోవా సైన్యములు కలపదు, యెహోవా పేరు మీద నీ మీద యుద్ధానికి వస్తానంటే మళ్ళా అంటూ పక్కనుంటే డౌట్ వస్తుంది. ఎందుకంటే దావీదు చేతిలో రాళ్ళు ఉన్నాయి, దావీదు చేతిలో వడుసులు ఉంది, దావీదు చేతిలో ఏం లేదు, కత్తి లేదు. దావీదు చేతిలో కత్తి లేదు, కానీ చెప్పే డైలాగ్ ఏం చెప్తున్నాడు, నీ దేహాన్ని మొక్క మొక్కలుగా నరికేస్తా అన్నాడు. ఇప్పుడు మన పక్కనుంటే డౌట్ రావాలి, బ్రదరు నీ దగ్గర కత్తి లేదు, కత్తి లేకుండా ఎలా మొక్క మొక్కలు నరికేస్తావంటే చెప్తాను, ఎలా రా చెప్తాడు. కత్తి లేకుండా ఎలా చంపేస్తావంటే చూడు ఏం జరుగుతుంది, చూడు, వెయిట్ అండ్ సీ, ఏం జరగబోతుంది చూడు అంటే, నేను అప్పటి వరకు చూడలేను, ఎలా నరికేస్తావు చెప్పు అన్నాడు. మళ్ళా అప్పుడు చెబుతాడు, ఎలా చెబుతాడు, ఎలా చంపేస్తావంటే అక్కడ చెప్తే సందర్భం చదివితే మీకు అర్థమవుతుంది. ఎలా చంపుతావంటే వాడి కత్తే నా కత్తి అవుతా, వాడి కత్తి నా కత్తి ఎలా అవుద్ది చూడు. కొట్టాడు, ఆ తిప్పు రాయి తిరగేసి కొట్టాడు. వాడు సరిగ్గా గన్ షాట్ లాగా వాడి నెతన మీద తగిలింది. వాడు బోర్లా పడ్డాడు. వాడి కత్తి వాడినే తీసి వాడి తల నరికి ఆ తలకాయ తీసి ఆకాశానికి చూపించి ప్రజలందరూ చూస్తుండగా గొలియాదని చంపేశాడు. వెయిట్ క్వశ్చన్ అడుగుతాను, వెయిట్.
ఆ గొలియాతుని చంపేశాడు. ఆ గొలియాతుని చంపేసి ఆ తలకాయ పట్టుకొని, ఆ కత్తి పట్టుకొని, ఒకసారి మీరు ఊహించుకోండి సీన్ ఎలా ఉంటుందో. అంత పెద్ద తల, అంత పెద్ద కత్తి, ఈ పసిబుగ్గల లేదా ఈ 10th క్లాస్ వయసు ఉన్న 16 ఏళ్ల కుర్రోడు, ఆ నూగు మీసాలున్న కుర్రోడు ఆ పట్టుకుని ఆ జెరూసలేం టౌన్లోకి అలా వస్తుంటే పబ్లిక్ ఎలా ఉండుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ రక్తం పట్టిన కత్తెను పట్టాడు, ఆ రక్తపు తలను పట్టాడు. ఆ శత్రువు ఏ గొంతు అయితే అరిసిందో ఆ గొంతును కుంతుకలోకి నరికేసి పట్టుకుని వస్తున్నాడు. ఇలాంటి టైం వస్తున్నప్పుడు ప్రజలు చూసి అవాక్ అయిపోయారు. ఎప్పుడైతే ప్రజలు చూసారో ఫిదా అయిపోయారు, పాటలు పాడారు. ఆ పాట ఏమని పాడారు తెలుసా? దావీదుకు 10,000, సౌలుకి 1000, రాజుకు 1000, దావీదుకు 10,000. దావీదుకు 10,000, సౌలుకి 1000. ఈ పాట ఎప్పుడైతే పోతే ఆ కుర్రోడు అలా వస్తుంటే, ఆ కత్తి పట్టుకుని, ఆ తలకాయ పట్టుకుని అలా లోపలికి వస్తుంటే దావీదుకి 10,000, దావీదుకి 10,000, రాజుకు 1000 అనగానే ఈ పాట విన్నాడు రాజు. ఎవడ్రా పాట పాడింది అన్నట్టు. ఇటు రాజుకి 1000, గొర్రెలు కాసుకునే కుర్రగాడు ఒక ఫైట్ చేస్తే వాడికి 10,000, నాకు 1000, వాడికి 1000. పాడినోడిని పాడించినోడి సంగతి, వింటున్నోడి సంగతి, అందరి సంగతి తేలుతాడంటే పళ్ళు బిగించి దావీదు మీద ఒక లుక్ వేసాడట. అక్కడ ఇలా రాయబడింది బైబిల్లో, విషపు సూపు నిలిపెను అని. ఇప్పటి వరకు గొలియాతుగాడి మీద కోపం రాలేదు ఈ పెద్ద మనిషికి. ఎవరికి? సౌలుకి. ఆ గొలియాతుగాడు అన్నన్నా కోపం రాలేదు. ఇప్పుడు దావీదుని ప్రజలు పొగుడుతుంటే తట్టుకోలేకపోయాడట. ఒళ్ళంతా విషం ఎక్కువైపోయిందట. ఆ చూసి దావీదు మీద అసూయతో వీడిని ఎలా తెలియాలి. ప్రశ్నలు అడుగుతాను, జాతకం వినండి. సౌలు గారు ఇలా చనిపోకుండా ఉండాలంటే కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఏంటది? మొట్టమొదటి సౌలు గారు ఆ యుద్ధానికి వెళ్ళకూడదు. ఆ యుద్ధానికి వెళ్ళకూడదంటే ముందు దావీదని ఒక వ్యక్తి మీదకి ఈ మనిషికి అంత అసూయ ఉండకూడదు. ఆ మనిషి మీద అంత అసూయ ఉండకూడదంటే అసలు దావీదు మీద ఎంత అసూయ ఎందుకు వచ్చింది? ఆ ఫైట్ సీన్ గొలియాతు గారు రావడం వలన. అసలు ఆ గొలియాతు అనే సీన్ లో సౌలే ఉండకుండా ఉండాలంటే సౌలు రాజు అవ్వకుండా ఉంటే బాబు. అసలు రాజు అవ్వకపోతే అందరిలాగే వాళ్ళ నాన్నగారు గొర్రెలు మేపుకునేవాడు. అందరిలాగే వాళ్ళ నాన్నగారు గొర్రెలు మేపుకుంటే అందరిలాగే పెళ్లి చేసుకుని పిల్లలకని చక్కగా భార్యడి కాలం బతికేవాడు. ఇలాంటి బతుకు మంచి సమాధానకరమైన బతుకు పోవడానికి కారణం రాజు అయ్యాడు. రాజు అయ్యాడు కనుక గొలియాతు వచ్చాడు కనుక దావీదు అనే క్యారెక్టర్ వచ్చింది కనుక పరుగులు తీసాడు. ఆ పరుగులు తీశాడు కనుక ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వద్దన్న యుద్ధానికి పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నేను అడుగుతున్నాను, ఇదంతా జరగకూడదంటే ముందు యుద్ధం ఉండకూడదంటే అసలు ఇతను రాజు అవ్వకూడదంటే సామాన్యంగా ఉండిపోవాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక సామాన్యుని రాజుని చేసింది ఎవరండి? దేవుడు. బాగా వినాలి. ఒక సామాన్యుని రాజుని చేసింది ఎవరు? దేవుడు. దేవుడు రాజుని చేయడం వల్లనే యుద్ధం వచ్చింది. యుద్ధం రావడం వల్లనే గొలియాతు వచ్చాడు. గొలియాతు రావడం వల్లనే దావీదు ఉన్నాడు. దావీదు ఉండడం వల్లనే అసూయ పెరిగింది. ఈ అసూయలోనే అక్కర్లేని యుద్ధానికి పోయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇది అంతా జరగకూడదంటే ఇతను ఏమవ్వకుండా ఉంటే బాగుని చెప్పండి? రాజు అవ్వకుండా ఉంటే బాగుంది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు ఒక సామాన్యుని రాజుని చేశాడంటే అది గొప్ప దీవెన కాదు? చెప్పాలి. ఒక సామాన్యుని రాజుని చేస్తుంటే గొప్ప దీవెన. ఇప్పుడు ఈ సామాన్యుని ఎంత గొప్ప రాజు అయిపోయాడు. ఈ దీవెన ఇప్పుడు సౌలుకి ఏమైపోయిందండి? శాపమైపోయింది. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఇతనికి ఇలా చనిపోతాడని, ఇతనికి ఇలాంటి ప్రమాదం వస్తుందని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసినా రాజుని చేశాడు. ఇప్పుడు సౌలుని దేవుడు రాజుని చేసి మంచి చేశాడా చెడు చేశాడా? ఎస్ ఆర్ నో చెప్పండి. దేవుడు సౌలుని రాజుని చేసి మంచి చేశాడా చెడ్డ చేశాడా? దేవుడు రాజుని చేసి మంచి జరిగిందా చెడు జరిగిందా? చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఇతను నశించిపోవడానికి ఈ రాజరికమే కారణం. ఇది దేవుడు మంచి చేశాడా సౌలుకి చెడు చేశాడా? చెప్పాలి. దేవుడు చెడు చేస్తాడా? మరి ఇప్పుడు ఈయనకి చెడేగా జరిగింది. అందుకు అడుగుతున్నాను, ఈయన చెడు చేశాడా మంచి చేశాడా? చెప్పాలి. మంచి చేశాడంటారు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళరని మీ భయం మీద నేను అడుగుతున్నాను, చెప్పండి. అడుగుతున్నాను, మంచా చెడు అంటే ఇప్పుడు చెడు జరిగినట్టే ఉంది. ఆయన చెడు చేశాడన్నట్టుగానే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ రాజరికమైన ప్రాణాలు ఇస్తుంది. అందరిలాగే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన గొర్రెలను గాడిదలను మేపుకుంటూ జీవితం పోయి ఒంటరిగా చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాజరికం అనే దీవెన వల్లనే చచ్చిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కేసు 1, పేజ్ 1. ఇప్పుడు పేజ్ 2, రెండో కేసు చెప్తాను, జాతకమైన.
ఈయనకు ముందు, ఈ రాజరికానికి ముందు న్యాయాధిపతులు ఉన్నారు. ఎవరు? న్యాయాధిపతులు. ఈ న్యాయాధిపతుల కాలంలో మనకి ఎవరి పేర్లు గుర్తుండకపోయినా సంసోన్ గారి పేరు గుర్తుంటుంది. ఎవరండి? సంసోన్ గారి పేరు. సంసోన్ గారు ఎంత బలశాలండి, చాలా బలశాలి. అంటే చాలా బలశాలంటే కండలు వీరుడు అని నేను అన్నాను, కానీ ఆయనకి చాలా శక్తి ఉండేది. ఆ శక్తివంతుడైన వాడికి మరి ఏంటో, మరి ఇశ్రాయేల్ ఇంకా పిల్లలు లేరనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ పోయి ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ఇలా ఎప్పుడు ఫిలిస్తీన్లతోనే గొడవ అండి. ఎవరికి? ఇశ్రాయేల్. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమిస్తే ఏమైంది, ఈ అబ్బాయి ఎప్పుడు ఆ ఫిలిస్తీన్లతో గొడవ అవుతుంటారు. ఫిలిస్తీన్ల సర్దార్లు అందరూ వచ్చి ఒక మాట అన్నారు, అయ్యా ఇతను అల్లుడు అయ్యాడంటే నీకొకటి కావడం అల్లుడు, మొత్తం మన ఊరందరికీ అవుతాడు అల్లుడు. అందుకే నీకు విషయం చెప్తున్నాను, మీ అమ్మాయిని కానీ చేస్తావంటే మన దేశం ఇంకా మంట కలిపినట్టే. మా మాట విని, మా మోతుబరతాన్ని విని నువ్వేం చేస్తావంటే మీ అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయొద్దు. ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చే లోపు మీ అమ్మాయిని వేరొక ఇచ్చి పెళ్లి చేసి అన్నారు. వీళ్ళు అప్పటికే ప్రేమించుకున్నారు, సంసోన్ గారు ఈ అమ్మాయి. కానీ ఈ విషయం సంసోన్ గారికి అంటే ఈ అమ్మాయికి పెళ్లి జరుగుతుందనే విషయం సంసోన్ గారికి చెప్పకుండానే ఈ లోపల తన ఫ్రెండ్కి ఇచ్చే పెళ్లి చేసి. నిజానికి దేవుని అభిషక్తుడు, ప్రేమ, దేవుడు అభిషక్తుడు, అవిశ్వాసంతో చట్టాపట్టాలు ఇలాంటి వైఖరి ఉండకూడదు. కానీ ఆ భక్తుడి జీవితంలో ఆ అరమరికలు మనకు కనబడుతుంది. అయితే ఏమైందో మనకు తెలుసు, ఆ పెళ్లి చేస్తారు. ఈ తీర వచ్చేసరికి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, తిక్కలేసిపోయింది. సంసోన్ గారు 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక నక్క కాదు, 2 నక్క, ఒక నక్కే దొరకదు మనకి. అలాంటిది 300 నక్కలను పట్టుకున్నాడు. ఆ నక్కలకు తోకలకు ముడెట్టాడు, ఆ ముడి మధ్యలో నిప్పెట్టాడు, నిప్పెట్టుకొని కుప్పలకి మంటెట్టాడు. తీసుకెళ్ళాడు, సరిగ్గా కుప్పలు వదిలేశాడు. ఆ నక్కలన్నీ కుప్పలు తగలెట్టేస్తాయి. మొత్తం ఊరంతా వల్లకాడు, చేలంతా వల్లకాడు అయిపోయే పరిస్థితి అయిపోయింది. అందరు అయిపోయారు, బడలు ఎత్తిపోయాడు. చాలా కోపలు ఉన్నాడు. మొత్తం మనకు పంట దొరకకుండా చేస్తాడు. సరిగ్గా అదే టైంలో అలా వెళ్ళిపోతున్నప్పుడు దెలీలా అని ఒక క్యారెక్టర్ వచ్చింది తెర. ఎవరు? దెలీలా. దెలీలా అంటే అదో లీల, అలా ఉంటుంది. అలా జాతకమైన కుర్రోళ్ళు, అదో లీల. ఆ లీలలో ఉంటే ఇంక అన్నీ ఆడికి అదే లీల. ఇంక ఆడికి మనం ఎన్ని చెప్పినా నా కళ్ళుతో చూడు అంటాడు. మన కళ్ళు కాదు, మనం మనుషులం కాదు, ఆడి మాత్రమే కళ్ళు ఆడికే ఉన్నాయి అన్నట్టు చెప్తాడు అన్నమాట. మనం ఏం చెప్పినా ఆడికి ఎక్కదు. సంసోన్ గారు ఆమెతో జత కట్టాడు, స్నేహం చేస్తున్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె దెలీలా. చాలా విషయాలు అడుగుతుంది. ఒక రోజు వచ్చి ఇలాగ అడిగింది. బాగా వినండి, క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ. అయ్యా నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు సీరియస్గానే నన్ను ప్రేమిస్తున్నావా అని. సీరియస్గానే నేను ప్రేమిస్తున్నాను. అయితే ప్రేమలో ఏముండకూడదు? కుర్రోళ్ళు చెప్తారు, చెప్పండి. ప్రేమలో ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండకూడదు. నువ్వు నా దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు అనగానే సంసోన్ అన్నాడు, నేనే సీక్రెట్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. ఎలాగ అడుగుతారు? జాగ్రత్త. నువ్వు నన్ను సీరియస్గానే ప్రేమిస్తున్నావా అని కానీ, నేను సీరియస్గానే ప్రేమిస్తాను. అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి చెప్పు అని కానీ, నీకు బోడి ఇడిసి తిరిగితే ఎకరం ఉండదు. కానీ నువ్వేం చెప్తావు? మా తాతకు 10 ఎకరాలు, నీకు ఎక్కడుంది 10 ఎకరాలు? కొంచెం నేల కూడా లేదు మనకి. ఎంత గొప్పలు చెప్తామో పైపచ్చికి దాని దగ్గర నా పర్సలు ఎంత డబ్బులు మెయింటైన్ చేస్తాను చెప్పినా, ఎక్కడవే మీ నాన్న జేబులో కొట్టేస్తున్నావు, మీ అమ్మ పోపు డబ్బాలు తీసేస్తున్నావు. నడుతాను ఈ గొప్పలకు చెప్తారండి కుర్రగాళ్ళు. ఆ చెబుతున్నప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో నాకు ఎంత ఉంది, మాకు అంత ఉంది, మేము ఊర్లో ఇది ఏముండదు. మరి ఆ గాలి దానికి గాలిడు ఏదో గాలి కొట్టాలి కదండి, ఆ గాలి కొబ్బరి ఏదో చెప్తారు. అలా గాలి కొబ్బరి ఏదో చెప్తే అలా నడుస్తుంటుంది ఆ స్టోరీ అంతా. సంసోన్ గారు మళ్ళీ అంటాడు కాదు, కానీ ఆయన కొంచెం యథార్థపరుడే. ఆ అమ్మాయితో కొంచెం సరసాలాడు. ఒక మాటలో చెప్పాలంటే మర్మగర్భంగా చెప్పాడు. ఏమన్నాడంటే, నా బలమే కానీ నీకు కావాలి. ఆ కొత్త 5 తాళ్ళు తెచ్చి నన్ను కట్టేస్తే నేను బలహీన అయిపోతాను. ఇదిగో ఈ జువ్వలతో కడితే నేను బలహీన అయిపోతాను. నా బలం ఇందులో ఉంది, ఇందులో ఉందని చెప్తే ఎందెందులో ఉందో అందందులోకి తీసుకెళ్ళి కట్టింది. సరిగ్గా వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వెంటనే మెత్త కొట్టి పంపించేశారు. మళ్ళీ సీరియస్గా వచ్చింది, నువ్వు అస్సలు నన్ను నమ్మట్లేదు, నా దగ్గర సీక్రెట్స్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే. నేను సీక్రెట్స్ మెయింటైన్ చేయడం అంటే మరి నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పట్లేదు? అది బూస్టా, హార్లిక్సా ఏంటో నాకు చెప్పాలిగా. నాకు ఎందుకు చెప్పట్లేదంటే ఇసుకుపోయి బైబిల్లో రాయబడింది, ప్రాణం ఇసుకుపోయి చెప్పేశాడట. అదా నా బలం ఎందులో ఉందంటే నా తలలో ఉందా.
నిజానికి తలలో కూడా లేదు. నా తలలో ఉంది బలం అన్నాడు. నా తలలో అంటే దేవునికి తనకున్న నిబంధన గుర్తు మాత్రమే, కానీ సంసోను బలం దేవుళ్ళలోనే ఉంది. సంసోను గారు ఏమన్నారంటే, ఇదిగో నా బలం నా తలలో ఉందనగానే ఈ పదం ఉందండి బైబిల్లో, తొడ మీద పొడుగు పెట్టి చక్కగా కటింగ్ చేసింది. టకటక వాళ్ళు వచ్చారు, ఆ వచ్చిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, ఆ తిరగల కట్టేశారు, ఆ 2 కళ్ళు పీకేశారు. ఆ బలస్థాన్ని ఎప్పుడైతే ఆ తిరగల కట్టేశారో బాధపడుతూ ఒక ప్రార్థన చేశాడు, దేవా చివరికి ఒక అవకాశం అడుగుతున్నాను, నీవిచ్చిన కార్యాన్ని భగ్నం చేశాను, ఒక్కసారి నాకు అవకాశం, ఒక్కసారి నాకు అవకాశం అని బతిమాలుకున్నాడు. బతిమాలుకుంటున్నాడంటే కృప కోల్పోయాడనే కదండి. బతిమాలుకుంటున్నాడంటే దేవుడిచ్చిన కృపను కోల్పోయాడనగా దాని అర్థం. ఒక్కసారి నా కృపను అడుగుతున్నాను ప్రభువా, ఒక్కసారి నాకు బలమి 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 బలమి. ఎప్పుడైతే బలం ఇచ్చాడో దేవుడు, ఆ చివరి బలం అవకాశం ఇచ్చాడు. ఆ 2 స్తంభాలు కట్టారు. ఆ 2 స్తంభాలని, ఆ గుడి స్తంభాలని లాగేశాడు. 3000 మంది ఆయన ఆ రోజు చనిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సంసోను గారు ఇలా చనిపోవడం దేవుని చిత్తమా? కాదు. సంసోను ఇలా చనిపోకుండా ఉండాలి అంటే ముందు ఆ అమ్మ, అతని జీవితంలో ఆ అమ్మాయి అనే లవ్ స్టోరీ ఉండకూడదు. అసలు సంసోను గారికి దెలీలా కానీ, ఆ ముందు అమ్మాయి కానీ, ఈ స్టోరీలన్నీ ఆయన లైఫ్లో ఉండకూడదంటే, అసలు సంసోను గారికి ఆడోళ్ళు ఫాలోయింగ్గా ఉండకూడదంటే, ఆయనకి ఏం లేకపోతే బాగుంది చెప్పండి? బలము లేకపోతే, అంటే ఆ ఎనర్జీ లేకపోతే బాగుండు. ఆ పవర్ కనుకే ఇంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి. ఆ పవరే లేకపోతే అందరిలాగే ఉండేవాడు, అందరిలాగే పెళ్లి చేసుకునేవాడు, అందరిలాగే పిల్లలు కనేవాడు, అందరిలాగే భార్య కాలం బతికేవాడు. ఇప్పుడు ఇలాంటి జీవితం ఆయనకి పోయిందంటే దేవుడు ఈయనకి ఏమిచ్చాడు చెప్పండి? బలం ఇచ్చాడు. ఇప్పుడు ఈ బలమే ఆయనకి ఏమైంది? శాపమయ్యింది. ఈ బలం ఉంది కనుకే స్టోరీ ఉంది, ఈ బలం ఉంది కనుకే తెలియలో ఉంది, ఈ బలం ఉంది కనుకే దొరికేశాడు, ఈ బలం వల్లనే ఎత్తుకెళ్ళేశారు, ఈ బలం వల్లనే తీసుకెళ్లి గుడిలో కట్టేశారు. ఆ గుడిలో కట్టేసినప్పుడు ఆ దేవాలయంలో, ఆ దేవాలయాన్ని కూల్చుకుని తనను తాను చంపుకుని శత్రువుని చంపేశారు. ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థం అవుతుందంటే, సంసోను గారికి దేవుడిచ్చిన దీవెనే శాపమయ్యింది. ఇప్పుడు అడుగుతున్నాను, దేవుడు సంసోన్ని దీవించి, అంటే ఒక సామాన్యుడికి ఇంత బలం ఇచ్చి, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మంచి చేశాడా చెడు చేశాడా? పోనీ మంచి జరిగిందా చెడు జరిగిందా? చెడు జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు సంసోనికి మంచి చేశాడా చెడు చేశాడా? చెప్పరు మీరు, ఎందుకు? ఆయన దేవుడు కాబట్టి. ఈ రాత్రికి ఇంటికి వెళ్ళరు, మీకు డౌట్. సౌలు జీవితంలోనే నష్టమే జరిగింది, సంసోను జీవితంలో నష్టమే జరిగింది. ఇక మూడవది, జాతీయ వాక్యంలోకి వెళదాం. ఇక మూడవ కేసు ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ ఎలా చనిపోయాడు? సేవను సేవగా చూడక సేవనే సంత అనుకున్నాడు, సేవనే అమ్మేయాలనుకున్నాడు, సేవతోనే సెలగాటమాడాడు, సంద దొంగిలించేశాడు. దేవుని యొక్క ధనాన్ని, దేవుని యొక్క సేవని అడ్డు పెట్టుకుని ఆ సేవతోనే ఎటకారాలాడితే దేవుడు ఊరుకుంటాడా? 1 రోజు ఊరుకుంటాడు, 2 రోజులు ఊరుకుంటాడు, 3 రోజులు ఊరుకుంటాడు. నడుము ఎరగొట్టి పేగులు బయటకు వచ్చేలా పతనానికి నడిపిస్తాడు. యోధా కదే జరిగింది. యోధా చరిత్ర చదివితే చరిత్ర ఇలా ఉంది. యోధా చరిత్ర ఏం చేసేవాడు? యోధా కట్ట జోదాలు ఆడడం బాగా అలవాటట. జోదాలు తెలుసుగా, ఇప్పుడు కుర్రలు ఆడుతున్నారుగా. ఈ కుర్రోలు ఒకప్పుడు ఆడివారు ఈదుల్లో, ఇప్పుడు అన్ని ఫోన్లో ఆడుతున్నారు. ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే సిగ్గులేకటి పిల్ల అంటుంది, రమ్రమ్మి ఆడుతున్నాను. ఆడు రమ్రమ్మి అంటే పేకాటని, పేకాట్లు ఆడుతున్నారు నడుతున్నాను. ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, పేకాట్లు ఆన్లైన్ గేమ్లో నడుతున్నాను. ఇన్ని కేసులు వస్తున్నాయి బయటకి, ఆ డిపార్ట్మెంట్కి. ఎన్ని కేసులు చెప్పినా ఆన్లైన్లో మోసపోయాను, డబ్బులు కట్టేస్తాను. ఇప్పుడు నాకు ఏదో ఎడిటింగ్ చేసి నా ఫోటోలు పంపుతున్నాడంటే నిన్నెవడు తీసుకోమన్నాడు? ఆ యాప్ డబ్బులు ఎవడు తీసుకోమన్నాడు? ఎన్ని మోసాలు జరుగుతున్నాయి బయట, జరగట్లేదు. ఒకరు ఫోన్ చేశాడు, అన్న నాకు బతకాలని లేదు, వాడు నా ఫోటోలు అసభ్యకరంగా పెడుతున్నాడు, మా ఫ్రెండ్స్ అందరికి పంపిస్తున్నాడు, నాకు బతకాలని లేదు, సూసైడ్ చేసుకున్నట్టే. నువ్వు ఆడపిల్ల పెట్టరా అని అడిగాను నేను. నీకు ఏమొద్దంటే వాడు పంపిస్తున్నాడు అన్న, అస్తమాల ఫోన్ చేయండి, స్విచ్ ఆపే, సిమ్ తీసేయి, నువ్వు ఎంత అప్పు చేసావంటే ఎంత చెప్పాడు అండి. ఆ అప్పు కట్టి ఇటు బాధపడిపోతాడు. ఈ బాధపడిపోడు ఏదో బెదిరిస్తాడు, ఇటు చచ్చిపోతాడు. సిగ్గులేదు అర్థం. ముందు నీకు అప్పు తీసుకున్న దగ్గర ఉండాలి, ఈ అప్పు తీసుకున్న దగ్గర ఉండాలి. నీ ఐడీలు అంతా ఇస్తావు, నీ ఫోన్లో మొత్తం వాడు యాక్ట్ చేస్తాడు. ఆ యాక్ట్ చేసిన తర్వాత మొత్తం తీసేస్తాడు. చాలా మంది చెల్లెళ్ళు, అక్కలు మీ అందరికీ చెప్తున్నాను, ఈ ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైపోయినాయి. మీకు కూడా ప్రతి షాపింగ్లు చేయడు, అటేపు నుంచి కోపంలో వచ్చేయడం, ఆ కోపంలో నమ్మేయడం. ఒక చెల్లెలుగా ఊరు పేరు అడగండి, మొత్తం ఆన్లైన్ షాపింగ్ చేసింది. మీషో ఉందిగా, మీషో. ఆ షోలో తెగ షో చేసింది.
మొత్తం మీద ఏ కొన్నది ఆ కొన్నవన్నీ తీసుకుంది. ఆ తర్వాత అది మీషో అని ఫోన్, మీషోలు కాదు మీషో అని ఎవడో చేశాడు. ఆ ఫోన్ చేస్తే ఇదిగో మీకు చాలా ఆన్లైన్ షాపింగ్ మీరు చేశారు కనుక మీకు కూపన్ వచ్చింది, మీరు మనీగా తీసుకుంటారా గిఫ్ట్గా తీసుకుంటారా అని ఫోన్ చేశారు. అంటే గిఫ్ట్ అంతే ఎంత వస్తారండి, మినిమం ఒక 70 నుంచి 80 వేలు వస్తాయండి మీకు అన్నాడు. 70 నుంచి 80 వేలు డబ్బులు ఇచ్చేస్తారండి అని అడిగింది. డబ్బులు ఇచ్చేస్తాం, మీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం, అలాగే మీకు గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ ఇచ్చేస్తాం అంటే డబ్బులు ఇచ్చేయండి అన్న. మరి ఏం చేయాలంటే ఇదిగో ముందుగా నువ్వు ఇంత డీడీ తీయాలి, ఆ డీడీకి 7,000 కట్టాలని. కానీ డీడీ తీసింది కంగారులో 80,000 7,000 పోయినా ఇంకా మనకు 70,000 చిల్లర ఉంటుంది వచ్చేద్దానికి. మొత్తం మీద ఆ 7,000 కట్టింది. ఇంకా నాలుగు ఇస్తారంటే అమ్మ వచ్చేద్దును, కాకపోతే ఈ మధ్య ట్యాక్స్ ఎక్కువైంది కదమ్మా ఇంకో 7,000 కట్టాను. ఆ 7 కట్టింది. మొత్తం మీద ఇలా తింగరది ఇలా కట్టి ఎంత కట్టింది చెప్పండి, 80,000 కట్టిందండి మొత్తం మీద. ఎంత తింగరదో చూడండి, 80,000 కొరకు 80,000 మొత్తమే కట్టించేసాడు వాడు. ఎందుకంటే ఏం యాక్ట్ చేశాడో ఏంటో, మరి ఏ విషయానికి లొంగిందో మనకు తెలియదు. మొత్తం మీద 80,000 కట్టింది. ఇప్పుడు ఫోన్ చేసింది, అన్నయ్య ఇలా జరిగింది అన్నయ్య, ఇప్పుడు సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఎలా ఇవ్వండి అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలంటే జరిగి ఎన్ని రోజులు అయితే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆన్లైన్ మోసాలు జరిగితే కంప్లైంట్ 24 అవర్స్లో ఇవ్వాలి. 24 అవర్స్ దాటిందో మీ తాత కూడా అని పట్టుకోలేదు, గుర్తుపెట్టుకో. ఐడి మారిపోతే అన్నీ మారిపోతాయి. ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు కూడా తెలియదు. అసలు ఆన్లైన్ నేరాలు అనేది చాలా కష్టం పట్టుకోవడం. అలాంటిది 80,000 ఇచ్చిందంటే ఈ అమ్మాయి మీషో పెద్ద షో వేసాడు. ఒక విధంగా ఇవి జోదాలే కాదా చెప్పండి. ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని జోదాలు, ప్రతి లింకు నొక్కడం జాతకండి, ప్రతి లింకు నొక్కడం, ప్రతిది ఓపెన్ చేయడం, ప్రతి అట్టగోల యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు ఆడు ఎలాంటోడో తెలియాలంటే ఆడితో 6 నెలలు తిరిగితే తెలిసేదట. ఇప్పుడు ఆడు ఎలాంటోడో తెలియాలంటే ఎందులో తెలిసిపోతుంది చెప్పనా, ఇది తెలిసిపోతుంది. మొత్తం హిస్టరీ అంతా అందులో ఉంటుందండి. అందుకే ఈ పిల్లలందరికీ ఫోన్ కొనేస్తారు, ఈ పెద్దమ్మలందరూ ఈ పెద్దలందరూ ఫోన్లు కొనేసి పిల్లలకి ఇస్తారు. ఈ కొన్ని అంటే లాక్ వేసేస్తారు మీ బిడ్డలు. ఎందుకు లాక్ వేసేస్తున్నారు, లాక్ ఓపెన్ చేయమండి, సల్లో సెమటెక్కి అది మీకు వాళ్ళకని గుర్తుపెట్టుకోండి. ఎందుకని అడుగుతున్నా, ఎందుకు లాక్ వేస్తున్నారు, దొంగ పనులు, అన్ని దొంగ పనులు, ఆ దొంగ నెంబర్లు, దొంగ స్టార్టింగ్లు, ఇవన్నీ నడుగుతున్నాను, ఇవే దొంగ పనులు. ఇస్రాయేలు జీవితానికి ఎలాంటి దొంగ బుద్ధి ఉంది. ఆ దొంగ బుద్ధి ఏంటో తెలుసా, ఆడు జోదాలు ఆడుకునేవాడిని దేవుడు ప్రేమించి, నువ్వు జోదాలు కాదు నేను అపోస్తులు చేస్తాను, మనుషులు పట్టుకునే జాలర్ని చేస్తా అన్నాడు. చక్కగా జాలర్ని చేసి అపోస్తుని చేసి అతని చేతికి సందా సంచి ఇచ్చి జాగ్రత్తగా ఉండవయ్యి అంటే సందా సంచిలో డబ్బులు దొంగలించడం ప్రారంభించాడు. నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి, ఇతను కానుకలు తీసేస్తున్నాడు దేవుడికి తెలుసా తెలియదా? వీడు చెప్పకపోయినా తెలుసు, కానీ దేవుడు వాడి చేతికే సందేహించాడు. మన దేవుడు ఎలా ఉంటాడంటే మన దొంగలు మన చేతులకే తాళాలు ఇస్తాడు. ఎందుకు మారుతావు, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటావు అని ఇస్తాడు. నువ్వే ఎలాంటివి, దేవుడే తెలివిలేనుడు అనుకుని ఇంకా దేవుడే నన్ను ఏమండు అనుకుని మొత్తానికి నువ్వు గుళ్ళో లింగాన్ని కూడా మింగేద్దాం అనుకుంటాను, దేవుడిని అమ్మేద్దాం అనుకుంటాను. మొత్తానికి అలాంటి పనులు చేశాడు. ఈ యోధా ఏం చేశాడంటే డబ్బులు బాగా అలవాటు అయింది. జోదాలు ఆడేవాడు డబ్బులు బాగా అవసరం కదండి. ఈ జోదాలకు బాగా ఖర్చు అయిపోతున్నాయి. పేదోళ్ళ పేరు మీద వచ్చిన డబ్బు అంతా ఈ దోబరా ఖర్చులు అన్నీ చేసేస్తున్నాడు. జరగాల్సిన నష్టం జరిగింది. ఒకరోజు వీడికి డబ్బులు సరిపోలేదు. ఆఫర్ నుంచి ఆఫర్ వచ్చింది, అవతల నుంచి ఆఫర్ వచ్చింది. ఏమన్నారంటే మీ గురువు గారిని కానీ మాకు అమ్మేస్తే 30 కాయిన్స్ ఇస్తాను నీకు. ఆ రోజుల్లో చాలా డబ్బులు. ఇదిగో ఏదైతుందో మీకు మీ గురువు గారిని మాకు అమ్మేస్తే 30 కాయిన్స్ మీకు ఇస్తామని. కానీ వాడు ఏం చేశాడు, ఆశపడి ఆ 30 ఎండి నాణ్యాలకి డెడ్ సీఫ్గా అమ్మేశాడు. యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత తీసుకెళ్ళిపోయారు. నిజానికి యోధా ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే యేసుక్రీస్తు వారిని కొట్టేసి వదిలేస్తాడు అనుకున్నాడండి. కానీ అతగాడికి తెలియంది ఏంటంటే సిలివేసేస్తారని తెలియదు. అప్పుడు బాధపడ్డాడు. సిలివేస్తానంటున్నారేంటి, అంత క్రూరంగా హింసిస్తున్నారేంటి, అసలు మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి, జస్ట్ పట్టించమన్నారు. కానీ ఈయన అనుకుని వెళ్ళి ఇదిగో మీ కాయిన్స్ మీకు ఇచ్చేస్తున్నాను, మా గురువు గారిని వదిలేయండి అంటే వాళ్ళు అన్నారు నీ దిక్కును కూడా చెప్పి కాదలు బాను. ఆ బాధతో బయటకు వచ్చాడు. అన్నం పెట్టినోడిని, సేవించినోడిని, జీవితంలో నడిపించిన వాడిని, ఈరోజు నన్ను ఎంత చక్కగా తీర్చిది అపోస్తులు చేసినోడిని, తిన్నాను ఆయనతో, తిరిగాను ఆయనతో పాటు, నిద్రపోయాను, చివరికి ఆయన్నే అమ్మేస్తున్నానని బాధపడి గిల్ట్ స్టార్ట్ అయింది, అపరాధ భావం. ఆ అపరాధ భావం తట్టుకోలేక ఎత్తైన కొండకు పోయాడు. అక్కడ ఒక చెట్టు చూసుకున్నాడు. ఆ చెట్టు మీద ఉరిపోసుకున్నాడు. ఆ తాడు తెగింది, కింద పడ్డాడు, నడుము విరిగింది, పేగులన్నీ బయటకు వచ్చాయి, చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యోధా ఇలా చనిపోకుండా ఉండాలంటే ఆ జోదాలయ్యో ఆడుకునేవాడు అలా ఉంటే కాస్త కొంచెం ఎక్కువ కాలం బతుకునండి.
ఇప్పుడు అతగాడికి అంత మరణం రావడానికి కారణం ఏంటి? అతడు అపోస్తుడు అవడం. ఇతను అపోస్తులు చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇతడు అపోస్తుడు అవడం వల్లనే చేతికి ఏమొచ్చింది? సందాసంచి వచ్చింది. సందాసంచి వచ్చింది కనుక డబ్బులు ఇంకా బాగా మరిగాడు. ఆ మరిగాడు కనుకే ప్రభువుని నమ్మేశాడు. ఇంత స్టోరీ జరగకుండా ఉండాలంటే ఈయన ఏమవ్వకుంటుంటే బాగుంది చెప్పండి? అపోస్తుడు అవ్వకుంటుంటే బాగుండు. ఇప్పుడు ఇతను అపోస్తుడు అవడం వల్ల చనిపోయాడు. ఈ అపోస్తులు చేసింది ఎవరండి? దేవుడే చేశాడు. దేవుడే అపోస్తులు చేయడం చనిపోయాడు. ఇప్పుడు యోధాకి దేవుడు మంచి చేశాడా చెడ చేశాడా? చెప్పరు మీరు. ఎందుకంటే రాత్రి మీరు ఇంటికి వెళ్ళరా? సంసోన్ అలాగైపోయాడు, సౌలు అలా అయిపోయాడు, యోధా అలా పోయాడు. మీకు చదువుతుంటే మీకు వింటుంటే మీకు ఏమర్థమవుతుందంటే దేవుడు మనం ఊహించిన దానికన్నా ఎక్కువే ఇస్తాడు, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ దీవెనలు ఇస్తాడు. కానీ ఆ దీవెనలే మనకేమవుతాయి చెప్పండి? శాపాలు అవుతాయి. నువ్వు ఏమడుగుతావు అడుగు. ఇల్లు అడుగుతావో, వాకులు అడుగుతావో, ఉద్యోగం అడుగుతావో, ఆరోగ్యం అడుగుతావో, పిల్లల్ని అడుగుతావో, అధికారం అడుగుతావో, ఏమడుగుతావు అడుగు. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కానీ షరతులు వర్తిస్తాయి. నిలబెట్టుకోవడం చేత కాకపోతే షరతులు వర్తిస్తాయి. ఆ షరతులే నీకు ఉరుతాళ్ళై కూర్చుంటే మనం ఏమనుకుంటామంటే ఎదురింటో లేడిపో, పక్కింటో లేడిపో, ఈ సైన్యం బరువు, చెత్త చెదారం అని చెప్తావు. ఇదంతా కాదు. దేవుడిచ్చిన దీవెనికి మెయింటైన్ చేయడం రాకపోతేనే ఎగిరిపోతావు. గుర్తుపెట్టుకో. అంటే మన దేవుడికి దీవించడమే తెలుసు, మన దేవునికి ఆశీర్వదించడమే తెలుసు, మనం బాగుండాలని కోరుకోవడమే తెలుసు. కానీ మనకిచ్చినవి మనకి మెయింటైన్ చేయడం రాదు. ఒక మాటలో చెప్పాలంటే షూటింగ్ రానోడికి ఫెస్ట్లు ఇచ్చి కాల్సరా అబ్బాయి అంటాడు, ఎడుపుకి వెళ్తాడు చెప్పండి అండి, ఇలా ఎట్టుకుని కాల్చుకుంటాడు. ఆడికి రాదు, ఆడికి ఫెస్ట్లు మెయింటైన్ చేయడం. ఆడికి ఫైర్ తెలియదు. వాడికి ఎట్లా ఎక్కడ ఎలా అయితే టార్గెట్ను కొట్టాలో వాడికి తెలియదు. ఇప్పుడు తెలియని వాడికి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? ఇలానే ఉన్నాయండి మన పరిస్థితులు. మనం ఉండే జీవితం ఎంత, మనం అడిగే ఆశీర్వాదాలు ఎంత, ఆ ఆశీర్వాదాలు మనకి మెయింటైన్ చేయడం రాదు. ఆ ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తాం? మన కొంప ముంచుతున్నాయి. మనం మాట్లాడితే మోకాళ్ళు వేసి ఎంత లిస్ట్ ఇప్పుతాం. దేవా ఇలా దీవించే, అలా దీవించే, 24 దీవించే, 25లో దీవించే, 26లో దీవించే. ఇంకా మేము భూమి మీద బతికినంతకాలం మమ్మల్ని, మా బిడ్డల్ని, మా మనవల్ని, ఇంకా ఆ ఈదులో ఉన్న వాళ్ళని, ఈదులో మా చుట్టాలు ఆ ఊర్లో కూడా వాళ్ళని కూడా దీవించే. అందరినీ దీవించే. ఎన్ని దీవించుతాడో ఆయన దీవించే దేవుడే. నువ్వు రొట్టెని అడిగితే రాత్రి ఇచ్చే రకం కాదు, అంతకు మించే ఇస్తాడు. కానీ కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమవుతుంది అంటే దీవెనంటే ఊరకే మాట్లాడుకునేది కాదు. దీవెనంటే ఊరకే సర్దుకుని పోయేది కాదు. దీవెన అనగానే 31st ఒక రోజు వచ్చి దేవా నన్ను ఏడాదంతా కాపాడని దీవెన తీసుకుని పోవడం అది కాదు. దీవెన అంటే చెప్పిన అకౌంటబిలిటీ. దీవెన అనగానే బాధ్యత, లెక్క. నీకు ఒక వరం ఇచ్చినా, ఒక చదువు ఇచ్చినా, ఒక ఆస్తి ఇచ్చినా, ఒక బలం ఇచ్చినా, ఒక అధికారం ఇచ్చినా, ఒక అందం ఇచ్చినా, దేవా ఎందుకు ఇచ్చా ప్రభు అంటే బాధ్యతగా ఉంటావని ఇచ్చాను. చివరికి ఒక ఇల్లు ఇచ్చినా నన్ను స్తుతిస్తావని ఇచ్చాను. కానీ నువ్వేం చేస్తావు? అదే తీసుకుని నువ్వే బాగుండాలని ఆ స్థితిగతుల్లోనే ఎదుటోళ్ళ మీద పడి నువ్వే ఏడుస్తే నిన్నెక్కడ కూర్చోబెట్టాలో చెప్పండి, అక్కడ కూర్చోబెడతా అంటాడు. అంటే ఈ దీవెనలే మనకి ఇబ్బందులు అవుతుంటే అవుతాయి. ఈ 3 కేసులు మీరు అన్నారు కనుక 2-3 రెఫరెన్స్ చూసి మనం ముగిద్దాం. ఒక్కసారి ఈ దీవెనలకు మూలమైన కుటుంబం ఉంది. అసలు దీవెన అనే పదమే వాళ్ళ దగ్గర ఉద్భవించింది. అసలు కుటుంబం అంటేనే మొట్టమొదటి వాళ్ళే ఆ కుటుంబానికి మొట్టమొదటి దీవెన. ఎవరు? ఈ విశ్వంలో మొట్టమొదటి కుటుంబం ఎవరండి? ఆదాము అవలు. బాగా వినాలి. ఈ విశ్వంలో మొట్టమొదటి కుటుంబం ఆదాము అవలే. ఈ విశ్వంలో మొట్టమొదటి దీవెన పొందింది ఎవరు? ఆదాము అవలే. బాగా వినాలి. ఈ విశ్వంలో మొట్టమొదటి దీవెనలు పొందిన వాళ్ళే. ఈ విశ్వంలో మొట్టమొదటి శాపం పొందింది కూడా ఎవరు? అంటే మీకు ఏమర్థం అవుతుంది? దీవెనల వెనకాలే చెప్పాలి శాపాలు ఎగేసుకుని వస్తాయి. ఎలా ఉంది ఏంటి దీని చరిత్ర ఏంటి ఒక్కసారి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. నేను అడుగుతున్నాను, వారంటే ఎవరండి ఇక్కడ? మరో మాట చెప్పండి. వారంటే ఎవరండి ఇక్కడ? మరో మాట చెప్పండి. వారంటే ఎవరండి? కుటుంబ నేపథ్యంలో చెప్పండి. ఇక్కడ వారంటే ఎవరు?
కుటుంబంలో తలకాయలు ఎవరండి? చెప్పాలి, భార్య భర్త. ఇప్పుడు ఆ సెన్స్లో చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించిన వారంటే భార్యని, చెప్పండి, భర్తని ఆశీర్వదించారు. అంటే ఈ భూమి మీద మొట్టమొదటి ఆశీర్వాదం పొందుకున్నది ఎవరు? ఆదాము, అవ్వ. భూమి మీద మొట్టమొదటి ఆశీర్వాదం పొందుకున్నది వాళ్ళే. భూమి మీద మొట్టమొదటి శాపం పొందుకున్నది వాళ్ళే. అంటే శాపములో దీవెన ఉంది, దీవెనే, చెప్పండి, శాపమయ్యే ప్రమాదం ఉంది. ఏమవుతుంది? ఏం చెప్తుంది చరిత్ర? దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు అంటే భార్యని భర్తని, కుటుంబంలో ఉన్న పెద్దవారిద్దరిని ఆశీర్వదించను. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని వేలుడని చెప్పాను. దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారంటే ఎవరండి? భర్త, భార్య. భార్య భర్తలు ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడంటే దాని అర్థం ఏంటంటే ఇక మీ ఇష్టం వచ్చినట్టు తిరగమానా? ఆశీర్వాదం అంటే చెప్పిన మళ్ళీ చెప్తాను, అకౌంటబిలిటీ, బాధ్యతగా ఉండడం, లెక్కలో బాధ్యతగా ఉండడం. ఆ బాధ్యతగా ఉండాలనే బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు. దీవెన ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే, ఈ దీవెన ఎందుకు ఇచ్చాడు? వారిని ఒక మాట చెప్తున్నాడు చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అంటే దాని అర్థం ఏంటంటే, ఫలించడం అంటే ఏంటండి? ఫలించండి అన్నా, విస్తరించండి అన్నా, భూమిని నిండించండి, అన్నీ ఒకే మూలాలు వేరువేరు అర్థాలుగా మనకు కనబడుతున్నా సారం ఒక్కటే. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. ఫలించి అభివృద్ధి పొందడం అంటే ఒక మనిషిని చూసి మీ ఇద్దరు ఫలించండి అంటే దాని అర్థం ఏంటండి? చెప్పండి. పిల్లలకండు బాగా గమనించండి. ఫలించడం అంటే ఇప్పుడు బిడ్డలుగానే ఈ ప్రాజెక్ట్ ఎవరి గర్భంలో పెట్టాడంటే దేవుడు? చెప్పాలి. ఆ పేర్లు లేండి, ఇందాక ఒక మాట అడిగాను. భార్య ఇల్లాల గర్భంలో పెట్టాడు. ఎవరి గర్భంలో? ఇల్లాల గర్భంలో. అంటే ఇప్పుడు ఒక ఇల్లాలకి దేవుడు దీవెనిచ్చాడు. ఆ దీవెనలో బాధ్యత పెట్టాడు. ఇప్పుడు ఆవిడకున్న బాధ్యత ఏంటి? బిడ్డలను కనడం, బిడ్డలను పెంచడం, కుటుంబాన్ని నడిపించడం, దేవుని చిత్తం నెరవేర్చడం. ఇది అకౌంటబిలిటీ. అంటే ఒక దీవెన మనకి ఇచ్చాడు అంటే దాని వెనకాల ఏం పెడుతున్నాడండి? బాధ్యత. ఆ బాధ్యత మూలముగా మనం దేవునికి దగ్గర అవ్వాలి. ఆ దేవుడు మరింత మనల్ని దీవించాలి. ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా జరగాలి అని ఆదామవ్వలను దేవుడు దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాడని దీవిస్తే, ఈవిడ ఫలించకుండా ఏం చేసింది? వద్దన్న చెట్టు దగ్గరకు పోయి ఎలా తినేలా అని చూసిందా. ఫలించి అభివృద్ధి పొందే పిల్లలు కనవమ్మా అంటే ఈవిడ ఏం చేసిందండి? ఆ ఫలముల దగ్గరకు పోయి పైనుంచి కిందకు చూసి వద్దన్న చెట్టు ఫలం తిన్నా. అక్కడ తాగిందా? ఆ చెట్టు ఫలం తిన్నా ఆవిడ తాగిందా? ఆకుండా ఆవిడ ఏమైంది? ఆదాము గారిని పిలిచి నువ్వు కూడా తినంటే ఇంక వెనక ముందు ఆలోచించకుండా ఆవిడని చూస్తేనే పద్యాలు వచ్చేస్తాయి ఈయనకి. నా ఎముక, నా మాంసమా, నా నారి. ఇంకే ఒక మాట అడగాలి కానీ ఏటమ్మా ఈ పని ఏంటి? దేవుడు ఇలా చెప్పాడు నీ పై. ఇంకేం అడగలేదండి, ఆవిడ చెప్పింది ఇంకేం తినేసాడు. అందుకే దేవుడు ఆ మాట నొక్కాడు, నువ్వు నా మాట కన్నా నీ భార్య మాట విన్నావు అని. ఆవిడ గారు ఇచ్చిందట కొన్ని తిని, కొన్ని తినమంటే కొన్ని ఓడి తింటేనే ప్రమాదం, దాని వైపు దగ్గరికి వెళ్ళడమే ప్రమాదం. కొన్ని తినేసినంటే ఎంత భయం లేనితనం అండి. తినేసారు ఇద్దరు, తినేసి ఉన్న విషయాలని చెడగొట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు భాగమేనండి, నిన్నేమో భర్తగా ఏలమన్నాడు. అంటే నీకు ఏలే పరిస్థితి, దాని సెన్సెస్ వేర్లండి. ఏలే పరిస్థితి అంటే ఎక్కడా జీవం ఆగిపోకుండా ఆదాము ఈ యూనివర్స్లో లైఫ్ని మెయింటైన్ చేయడమే ఏలడం. అంటే లైఫ్ మెయింటైన్ చేయడం అంటే జంతు జాతి కానీ పక్షి జాతి కానీ ఈ వృక్ష జాతులు కానీ ఏది ఈ భూమిలో నశించిపోకుండా ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఈ యూనివర్స్లో ఉండేలా దాన్ని మెయింటైన్ చేయడమే ఏలడం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎవరికి? పురుషుడికి. పురుషుడికేమో ఏలే అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండాలని పురుషుడికి ఇస్తే, గృహిణికి నువ్వు గృహాన్ని నడిపించే గృహిణి అధిపతిగా, గృహానికి అధిపతిగా నువ్వు ఉండాలంటే ఈవిడ బాధ్యతలు తెసింది. చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏ దీవెనైతే ఇచ్చాడో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఏ దీవెనైతే ఇచ్చాడో ఆ దీవెనే అవ్వమ్మకి ఏమైందో తెలుసా? 3వ అధ్యాయం రండి, 3వ అధ్యాయం రండి, నేను చదువుతాను చూడండి. 3వ అధ్యాయం
3:16 నుండి 3:16 నుండి ఆయన స్త్రీతో నీ లైఫ్లో కొన్ని నేను తీసుకొస్తా అన్నాడు. ఏంటి? ప్రయాస, గర్భవేదన, వేదన, వాంఛ. నీ భర్త నిన్ను ఏలుతాడు, నువ్వు బానిస అవుతావు. ఏం తీసుకొచ్చాడట? ఒక్క బాధ్యత ఆవిడ మెయింటైన్ చేయకపోతే ఆ తల్లి జీవితంలోకి ఏమవుతుందండి? ఆవిడే కాదండి, ఇక్కడ కూర్చొని మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు దేవుడు అనే ఒక విషయాన్ని మీరు పక్కన పెడితే ఎందుకు బతుకుతున్నాం కూడా అర్థం లేకుండా బతుకుతాం. గుర్తుపెట్టుకోండి. ఏం జరుగుతుందో ఈ బైబిల్ దేవుడిని నువ్వు సరిగ్గా విశ్వసించకపోతే నీ జీవితంలో దేవుడు ఏవి ఇచ్చాడో అవే నీకు ఇబ్బందులై కూర్చుంటాయి. ఆదాము అవ్వలకి అదే జరిగింది. ఏం జరిగింది? నీ ప్రయాస. అంతకుముందు ఇవిడికి ప్రయాస ఉందా? రేపు పొద్దున్నే లేచి ఏ టిఫిన్ వండుకోవాలి, రేపు మధ్యాహ్నం డిన్నర్ లంచ్ ఏంటి, రేపు నైట్కి డిన్నర్ ఏంటి, రేపు అంతా డిష్ ఏంటి, రేపు గొడవ ఏంటి, ఈరోజు రైస్ మిగిలిపోయింది, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అసలు ఆవిడకి ప్రయాస లేదు. ఉదయాన్నే లెగుస్తుంది, చక్కగా లెగుస్తారు, నచ్చితే 2 ఫ్రూట్స్ కోసుకుంటారు, చక్కగా తింటారు, బంతుల్లో పెరుగుతారు, వాళ్ళకి పెద్ద బట్టలు మాసిపోయి గొడవ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మహిమ దేహాలు, వాళ్ళకి రోగాలు. ఇప్పుడు మనకు చలేస్తుందా అని అడుగుతున్నాను, మనకు చలేస్తుంది అని అడుగుతున్నాను. ఆ రోజు వాళ్ళకి బట్టలే లేవు, వాళ్ళకి చలేదా? దాని అర్థం ఏంటి చెప్పినా? గుర్తుపెట్టుకోండి. దాని అర్థం ఏంటి చెప్పినా? ఆ దేహం ఎలాగైనా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే ఏ వాతావరణానికైనా తిరిగిపోద్ది. ఈరోజు మనం పతనా స్థితిలో ఉన్నాం కనుకే ఎండంటే పడదు, చలంటే పడదు, వర్షం పడదు, అన్ని రోగాలే మనకి. బట్టలు వేసుకునే విధానం మీరు చూసారా? ఈ చలికాలంలో వేసుకునే బట్టలు వేరు, సమ్మర్లో ఎండాకాలం వేసుకునే బట్టలు వేరు, వర్షాకాలం వేసుకునే బట్టలు వేరు. ఎందుకు వేరు వేరు? మన బట్టలు ఎందుకు వేసుకుంటే తెలుసా? సిగ్గు దాచుకోవడానికి కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది బట్ట సరిగ్గా మెయింటైన్ చేయకపోతే వాతావరణం పడక చచ్చిపోతాం. సీజనల్ ఫీవర్స్ వచ్చి ఎగిరిపోతాం. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్. అంటే ఆదాములకు లేవా ప్రాబ్లమ్స్? అప్పుడు మీరు అనుకోవచ్చు, మరి వాళ్ళకి సిగ్గు ఏదంటే ఆ మాటలు వారికి వర్తించు. ఆదాములకు ఆ విషయాలు వర్తించవు. మీకు కనబడుతుంది, ఒక లైట్ కనబడుతుంది చూడండి. ఆ డూమ్ లైట్ ఏదైతే కనబడుతుందో ఆ లైట్ వెలిగిస్తున్న లోపల పిలమెట్లు ఉంటాయి. ఆ పిలమెట్ మీకు కనబడుతుంది. ఇప్పుడు మీరు ఎంత చూడండి కనబడదు. ఆ లైట్లో ఉన్న పిలమెట్ మనకి ఎందుకు కనబడదు? ఎందుకంటే ఇప్పుడు ఆ వెలుగు ఆ లోపల ఉన్న వస్తువులను ఏం చేసిందండి? దాసేసింది. సేమ్ అంతే. అంటే ఆ వెలుగే వాళ్ళకి ఏమైంది? ఆ రోజుల్లో వస్త్రమైంది, మహిమాదేహం. వాళ్ళ మహిమ వాళ్ళని కప్పేసింది. అలాంటి ఉన్నతమైన జీవితాన్ని పాడు చేస్తారు. ఇప్పుడు ఆ ఇల్లాల జీవితంలోకి ఏమొచ్చింది? ప్రయాస వచ్చింది, వేదన వచ్చింది, వాంఛ వచ్చింది, భర్త ఏడుతున్నాడు. ప్రయాస ప్రయాస ప్రయాస. నేను ముగించేస్తున్న జాతకమేనండి. ఏం ప్రయాస? అర్థం పర్థం లేని ప్రయాస. అర్థం పర్థం లేని ప్రయాస మాట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని ప్రయాస. ఎలా పడతారు? ఒక ఇంటి ఇళ్ళ లైఫ్ స్టోరీ మీరు గమనించండి. దేవుళ్ళు లేని ఏ తల్లి జీవితం అని గమనించండి. ఆ ప్రయాస ఎందుకు ఏం అర్థమవుతుందండి? టైం టేబుల్ చెప్పనా? ఉదయాన్నే లెగిస్తారు, అది ఇది కానీ అందరికి ముందు లెగాలి. ఎందుకంటే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి. మీ అందరు వెళ్ళిపోండి, నేను తర్వాత లెగుతానంటే ఇల్లు చాలా త్వరగా మెత్తారు. నువ్వే అన్ని చక్క పెట్టాలి. ఆడపిల్ల జీవితం 3 తఫాలు కదా: కూతురు, కోడలు, అత్తగారు. అది మీ యొక్క గ్రాఫ్. అది కూతురు, కోడలు, అత్తగారు. కూతురుగా ఉన్నప్పుడు కూతురులో ఉండాలి, కోడలుగా ఉన్నప్పుడు కోడలో ఉండాలి, అత్తమైనప్పుడు అత్తలో ఉండాలి. అత్తమైనప్పుడు కొత్త కాళ్ళలో యాక్ట్ చేయకూడదు, కోడలుగా ఉన్నప్పుడు కూతురు యాక్టింగ్ చేయకూడదు. ఏ దశకి వెళ్ళినప్పుడు ఆ దశలాగా ఉండాలి. చాలామంది ఈ మర్చిపోయే కాపరాలు పాడు చెప్తారు. ఇప్పుడు నేను కూతురులాగా నేను 7 గంటలు లేసి అమ్మ బెడ్ కాఫీ అంటే కుదరదు. ఇప్పుడు కోడలవి. కూతురుకు ఉన్నప్పుడు నువ్వు పాస్పోర్ట్ వేసుకుని మంచం మీద కూర్చొని అమ్మ బెడ్ కాఫీ అంటే మీ అమ్మ నేను పెద్ద హీరోయిన్లో ఫీల్ అయిపోయి నీకు పాస్మోహం కాఫీ తెస్తే ఆ పొలుగు అడుక్కొని నువ్వు టీ తాగేస్తావు పెద్ద హీరోయిన్ లాగా. నువ్వు పెద్ద, మీ అమ్మ పెద్ద సంతూరు మమ్మీ, నువ్వు పెద్ద హీరోయిన్. మాకు అందరు కదలేండి, అందరు చెల్లెలను అంటలేదు, కొంతమందిని అంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎంత మొహం కడుక్కోకుండా టీ తాగేస్తే అంత ఫ్యాషన్ తెలుసా? దాన్నే బెడ్ కాఫీ అంటారు. అంటే బెడ్ తెక్కకుండా తాగడం అన్నమాట. ఆ బెడ్ కాఫీ తాగుతున్నాడు. ఇప్పుడు కోళ్ళు అవుతే ఎంత బంగారంలో పెరుగుతారు. కూతురు ఉన్నప్పుడు ఎంత బంగారంలో పెరుగుతారండి? కూతురు ఉన్నప్పుడు బంగారు బొమ్మలా పెరుగుతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు టీ ఇవ్వడం కాదు, నువ్వే అందరికీ టీ ఇవ్వాలి. అందరికీ నువ్వు తిన్నావా లేదు కదా, ముందు అందరూ తిన్నారా లేదా నువ్వు అడగాలి. అన్నీ నీ బాధ్యతలు. ఇప్పుడు అవ్వమ్మకి ఏ ప్రయాసం, మనందరికీ ఆ ప్రయాసాలు ఉన్నాయి. ఉదయాన్నే లేవాలి, వండుకోవాలి, అందరినీ చక్కబెట్టాలి, ఆ స్కూల్కి పంపే పిల్లల్ని స్కూల్కి పంపాలి, ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయనకి ఆఫీస్ క్యారియర్లు చక్కబెట్టాలి, అదుగు ఇదిగా అన్నీ చక్కబెట్టి అందరికి అయిపోయిందా టిఫిన్ చేయాలంటే బాధ్యత కలిగిన తల్లికి టైం ఎంత అవుతుందో తెలుస్తా? 10:30, 11 అవుద్ది టిఫిన్ చేస్తా.
ఆ 10:30, 11 టిఫిన్ చేసేసరికి అదుగు ఇది కానేసరికి మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు వంట, ఆ మధ్యాహ్నం భోజనాలు అన్నీ చక్కబెట్టేసరికి మళ్ళీ అందరిని ముగించేసరికి 2:30 అవుద్ది, 3 అవుద్ది తినేసరికి. అదుగు ఇదిగా నా 3:30 మళ్ళీ ఆకులు ఏవైతున్నావో అన్నీ చక్కబెట్టేసరికి ఆ ఇల్లు ఉడ్చి వాకులు ఉడ్చి అన్నీ ఇడ్చేసరికి ఈ లోపల బ్యాగ్ వేసుకుని వచ్చేస్తాడు ఆ కుర్రాడు. అమ్మే ఆడు ఎలాగ వెళ్తాడు, శుభ్రంగా వెళ్తాడు, సూర్యుకి అంత మురుగుతూ వస్తాడు ఆడు. అమ్మా అని బ్యాగ్ గెలిచిన ఆడ బ్యాగ్ తీసి ఆడ బట్టలు తీసి ఆడికి స్నానం చేయించి ఆడికి స్నాక్స్ పెట్టి అదుగు ఇదిగా చక్క పెట్టే సమయానికి ఈ లోపల భర్త వస్తాడు, ఆడికి నీళ్ళు పెట్టి అన్ని చక్క పెడతలోకి మళ్ళీ సాయంత్రం మళ్ళీ భోజనాలు టైం అవుతుంది. మళ్ళీ సాయంత్రం భోజనాలు అదుగు ఇది అనేసరికి అంతా చక్క పెడితే ఈ టైం అవుద్ది 10, 11:30 అవుద్ది. ఈ టైంకి రెస్ట్ తీసుకుని మళ్ళీ బాధ్యత ఉన్న తల్లి మళ్ళీ ఉదయం లేస్తుంది. ఇదే సర్కిల్ 30 సంవత్సరాల నుంచి తిరుగుతుంది. పెద్దమ్మకి కొత్తగా ఏమైనా ఉందో చెప్పండి. ఏం పెద్దమ్మ పెళ్ళికి ముందు ఎంత స్లిమ్గా ఉన్న ఫోటోలో ఇలాగ అయిపోయాడు పెద్దమ్మ అని అడగండి. ఎంత స్లిమ్గా ఉండేదని ఇప్పుడు ఇలా డ్రమ్లోకి అయిపోయాడు, ఏం చేయండి టయానికి తినక ఇలాగ అయిపోయాను. అప్పుడు మనకు సీరియస్గా అడగండి, పెద్దమ్మలు ఎవరన్నా ఉంటే ఏ పెద్దమ్మ ఎంత బాగుండేదని వీరహీనలా ఉండేదని ఇప్పుడు ఇలాగ అయిపోయావు టైంకి తినకంటే నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? నువ్వు అంత బాగా పెరిగావుగా, నీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా? నీకు అసలు ఎలా చేయాలనిపిస్తుంది అంత ఊడుగు నీకు అంటే, నిజమేరా నాకు ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ వెళ్ళలేనురా అని చెప్తుంది. ఎందుకు వెళ్ళలేవంటే తన దగ్గర 2 ఆన్సర్లు ఉన్నాయి. 2 ఆన్సర్లు ఏంటి చెప్పిన, 1 భర్త, 2 పిల్లలు. ఇంత కష్టం ఎవరి కోసం అనుభవిస్తున్నా పెద్దమ్మ అంటే సీరియస్గా చెప్తుంది. నీకు నాకు సరదాగా ఉండొచ్చేమో కానీ ఆమె సీరియస్గా చెప్తుంది. ఈ ప్రయాసంతో ఎవరి కోసం పడుతున్నాను? భర్త కొరకు, భార్య కొరకు, ఈ ఇద్దరు కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు పడుతున్నాను. వీళ్ళిద్దరి కొరకు నేను కష్టపడుతున్నానని చెప్తే గమనించండి, ఏ పిల్లల కోసమైతే కష్టపడుతుందని చెప్పిందో, ఇంత ప్రయాస ఏ పిల్లల కోసమైతే కష్టపడుతుందో, ఇప్పుడు ఆ పిల్లల వల్ల నెక్స్ట్ పదం ఉందో చూడండి, వేదన. ఏంటట? వేదన. అంటే వేదన అంటే అవును, వాళ్ళ గర్భంలో పడినప్పుడు వేదన, ఆ బిడ్డ సరిగ్గా ఎదగకపోతే వేదన, ఆ పిండం ఫలదీకరణ చెంది పుట్టేటప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే వేదన, పుట్టిన తర్వాత వాడు సరిగ్గా మాట్లాడకపోతే వేదన, వాడు ఎదిగిన తర్వాత అంది రాకపోతే వేదన, వాడు చదువుకొని స్థిరపడకపోతే వేదన, వాడు స్థిరపడిన తర్వాత మిమ్మల్ని గెంటేయాలనుకుంటే వేదన, వాడికి పెళ్లి చేసి కోడలొస్తే వాళ్ళిద్దరూ కలిసి మిమ్మల్నే బయటికి గంటి మీకు చెప్పించినప్పుడు వేదన. గుర్తుపెట్టుకో, ఈరోజు కోడళ్ళు కొడుకులు కలిసి తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నారా? వీళ్ళ కొరకు లంకం ఇల్లులు కట్టి వీళ్ళకంతా వీళ్ళ పేర్ల మీద దాసి అంతా చక్కబెడితే వీళ్ళిద్దరు స్థిరపడిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుని అన్నారట, మీ అమ్మ నాన్న ఇంట్లో ఉండడం వల్ల ఇల్లు వాసన వచ్చేస్తుంది అన్నారు. అందుకే వీళ్ళకి మంచం ఎక్కడేస్తారట? మెట్ల దగ్గర వేస్తారట, చెట్టు దగ్గర వేస్తారట, బాత్రూమ్ దగ్గర వేస్తారట. ఈ మాటలన్నీ తల్లిదండ్రులు విని బాధపడారే, మాకు మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారు ఏంటంటే, ఒక కొడుకు అన్నాడు, నీ ముఖం చూపించుకో, నీ ముఖం చూపిస్తే నాకు బీపీ వస్తుంది అన్నాడు. వాళ్ళమ్మ బాధపడుతున్నారే, నేను నీకు పాలు ఇచ్చి నేను బీపీ షుగర్లు తెచ్చుకున్నాను రా, నన్ను చూస్తే బాధపడుతున్నావు ఏంటంటే, నువ్వు మాట్లాడుకో. ఒక్కగానో కొడుకుని అక్కడ జాగ్రత్తగా పెంచితే ఈ కొడుకులు కూతుర్లు కలిసి తల్లిదండ్రుల ఆస్తుల కొరకు ఈరోజు ఎంత గోతిగడ్డ నక్కల్లా కాసి కూర్చుంటున్నారు. బాధపడి అంటున్నారు, రే మీరు పుట్టక ముందే గుప్పుడు మెతుకులు తినేవాళ్ళమరా, మీరు పుట్టక ముందే చేతిలో డబ్బులు ఆడేవరా, మీరు పుట్టిన తర్వాత రే ఎంత బాధ అయిపోయిందని ఒక తల్లి అంటుంది, ఒక తండ్రి అంటున్నాడు, మీరు ఎంత మమ్మల్ని నిష్ఠూర పెడతారని తెలిస్తే మీ నెలలు నిండక ముందు మా చేతులు ఉన్నప్పుడు మీ గొంతుకులు వడ్లకి చేసి చంపేద్దామని అన్నారు. పిల్లలనే జీవితం అంతా చక్కబెట్టాం, మాట్లాడితే పిల్లలన్నాం, ఎవరి కోసం సంపాదిస్తున్నారంటే పిల్లలన్నాం, ఎవరి కోసం కడుతున్నారంటే పిల్లలన్నాం, ఎవరి కోసం ఇంత కష్టమంటే పిల్లలన్నాం. ఏ పిల్లలన్నామో ఈ పిల్లలే ఈరోజు ఇప్పుడు మెతుకులు అడ్డాకి ఏడ్చినప్పుడు అప్పుడు అంటున్నారు తల్లిదండ్రులు, ఈ పిల్లల వలన వేదన. ప్రయాస వచ్చింది, వేదన వచ్చింది. నేను అడుగుతున్నాను, అవ్వమ్మ జీవితంలో పిల్లల వల్ల వేదన అంటే వేదనే. పెద్దోడు అంతకుడయ్యాడు, చిన్నోడు హత్యకు గురయ్యాడు, పెద్దోడు మాటకు అంతకు దొరకకుండా పోయాడు, చిన్నోడు బాగున్నాడు అనుకుంటే చావుకు గురైపోయాడు. అవ్వమ్మకి ఏం కలిసి వచ్చింది? ఏం కలిసి రాలేదు. దేవుడి బాధ్యత ఒక్కసారి పక్కన పెట్టింది, తన సంసారం గొల్ల అయిపోయింది. గుర్తుపెట్టుకో, దేవుడికి ఇవ్వడం తెలుసు, ఎంత దీవెనిచ్చాడో ఆ దీవెన చేతులారా పాడు చేసుకుంది. పిల్లలు ఏం కలిసి వచ్చారు చెప్పండి? ఒకడేమో అంత కూడా అయ్యాడు, మరొకడేమో చనిపోయాడు. మూడో మాట ఉంది, వాంఛ అన్నాడు. వాంఛ అంటే మీ డిక్షనరీ, మీ శంకరనారాయణ డిక్షనరీ డెఫినేషన్ చెప్పకండి. వాంఛ అంటే మీ డిక్షనరీ, అందుకే డిక్షనరీ డెఫినేషన్ వద్దాను. వాంఛ అంటే బైబుల్ డెఫినేషన్ చెప్పండి, మీకు అర్థం కావాలంటే వెళ్తే చదవండి.
ఈ కయ్యనుతో దేవుడు మాట్లాడతాడు, మీకు గుర్తుందో లేదో. కయ్యనుతో దేవుడు మాట్లాడి ఏమంటాడంటే, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు, సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండి దానికి నీ ఎడల వాంఛ కలిగిన. అంటే కయ్యేని మీద పాపానికి ఏముందట? వాంఛ. పాపానికి వాంఛ అంటే దాని అర్థం ఏంటండి? పాపము ఎలాగైనా సరే మనిషిని కంట్రోల్లో పెట్టాలంటే తను టేకప్ చేయాలనుకుంటుందట. అంటే మనిషిని పాపము లొంగ తీయాలనుకుంటుందట. అంటే ఈ లొంగ తీసుకునేది, గ్రిప్పులో పెట్టుకునే పదమే చెప్పండి, వాంఛ. ఇప్పుడు ఈ ఆదికాండం 4వ అధ్యాయం కయ్యేను దగ్గర ఏ పదం అయితే వాడాడో, అవ్వమ్మ దగ్గర కూడా ఏం వాడాడు? అదే పదం వాడాడు. ఏమని? నీ భర్త ఎడలు నీకు వాంఛ కలిగి. ఇప్పుడు మీకు అర్థమైతే భర్త ఎడల వాంఛ అంటే దాని అర్థం ఏంటండి? చెప్పాలి. ఆయన్ని ఎలాగైనా సరే చెప్పండి గ్రిప్పులో పెట్టుకోవాలని అనుకుంటుంది. ప్రతి ఇంట్లో గొడవే, గ్రిప్పులో పెట్టుకోవాలని అనుకుంటుంది. ఆడేమనుకుంటాడు? నా చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ఆడనుకుంటాడు. ఇది ఎప్పటికైనా జరిగే పనేనా? వాళ్ళు సీరియస్గా డైలాగ్ చెప్పుకుంటారు. ఏమంటారు చెప్పినా, నువ్వు నా మాటను నేను ఎంత ప్రేమిస్తాను చూడు అంటాడు. ఆవిడంటది, నువ్వు నన్ను ప్రేమించుడు, నీ మాట ఎలా అంటాను చెప్తాను అంటాడు. జరగవి ఎప్పటికీ వాళ్ళందరూ సీరియస్గా మాట్లాడుకుంటారు. ఏమని? నా మాటినే నేను ఎంత రాణిలా చూసుకుంటాను తల మీద అంటే. ఆవిడంటది, ముందు నన్ను ప్రేమించు, అప్పుడు నీ మాట వింటాను అంటారు. ఇదే కంట్రోల్. ఎవరిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆవిడ కంట్రోల్ చేయాలని ఈవిడ అనుకుంటుంది, ఆయన కంట్రోల్ చేయాలని ఈవిడ అనుకుంటుంది, ఆమెను కంట్రోల్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఒకరికొకరు లోబడరు, ఒకరికొకరు లోబడరు. అందుకే ఈ అతి ఎక్కువైపోతుంది. నా కంట్రోల్ ఉండాలి, నా కంట్రోల్. ఈ అతి ఎక్కువైపోయి, అతి సెక్యూరిటీ ఎక్కువైపోయి అనుమానాలు వచ్చేస్తాయి. అందుకే మాట్లాడుతుంటే చాలామంది అనుమానిస్తుంటారు. అనుమానం ఏంటి చెప్పినా, రోజు 7:30కి వచ్చేవాడు, ఈ మధ్య 8:30కి వస్తున్నావు అని అడుగుతారు. ఇంకా అంతే గొడవ. 70 పనులు ఉంటాయి ఏంటి అని అడుగుతావు అంటే, తెలుస్తుంది. ఎన్ని డైలాగులు, ఇండైరెక్ట్ డైలాగులు, అర్థం ఏడవై. ఆ డైలాగులనే చెప్తుంది. ఆ డైలాగులు చెప్తుంటే సరిగ్గా ఆనందిని దగ్గర పెడుతుంది. వీడికి ఆనందం తింటాడా? ఆ కుంజేపాక అంటాడు. అడుగుతుంది. ఇవే గొడవలు. ఆ మధ్యకాలం మీరు కరోనా జోకులు మీరు విన్నారు లేదో, కరోనా వచ్చింది భర్తకి. కరోనా వచ్చేసింది భర్తకి. ఆ భర్త కరోనా వచ్చేస్తే అడిగిందంట, ఎంతమందికి వచ్చిందంటే ఆఫీసులో అంటే, 2కి వచ్చిందంటే. ఎవరెవరు అని అడిగింది. నాకు ఆ సుజాతకు వచ్చిందంటే. ఆఫీసులో అంతమంది ఉండగా మీ 2కి ఎందుకు వచ్చింది అని అడిగిందంట. బాగా క్లోజ్ అనుకుంటాను అన్నదట. కరోనా వచ్చి నేను చచ్చిపోతుంటే లేదు, నాకు అర్థమవుతుంది అన్నదట. కానీ ఈ పెళ్లి ప్రమాణాలు చేస్తారు ఇలాంటి ఎదుగుల మీద ఏమని, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఎక్కడికి వెళ్ళను, సాగు తప్ప నిన్ను నన్ను ఇంకేది విడిదే, నన్ను దొంగ ప్రమాణాలు ఏం జరగవండి. విషయం ఏంటి చెప్తున్నా, కరోనాలో తెలిసిపోయారు. కరోనాలో చాలా మంది, అందరికీ అదిలేండి, కొంతమంది తెలిసిపోయారు. ఎలా తెలిసిపోయారు? సరిగ్గా భర్త కరోనా వచ్చిందన్న టయానికి ఏం చేశారు తెలుసా? భర్త కరోనా వచ్చిందన్న టయానికి భర్తనే అప్పుడులో క్వారంటైన్లో ప్లేస్లు అంటే పక్క గదిలో పెట్టారు. ఆ పక్క గదిలో ఆ క్వారంటైన్లో పెడితే, నాకు దాహం వేస్తుంది నీళ్ళు అంటే గ్లాసు కర్ర కట్టించిందంట. ప్రమాణం ఏం చేయరండి? యాది ఎందును చెప్పండి, బాధ ఎందును ఉంటాను. కానీ దాహం వేస్తుందంటే దేనికి తెచ్చింది నీళ్ళు? కరోనాకు వచ్చిన బాధ కన్నా నీవు ఏదైనా బాధకి వెళ్ళిపోయింది. భార్యకి కరోనా వచ్చింది. భార్య కరోనా వస్తే భార్య కరోనా వస్తే అన్నం పెడితే, ఇదిగో కంచంలో పెడుతున్నావు, అక్కడ తినేసి అక్కడ ప్లేట్ అక్కడ కడిగేసి అక్కడ పెట్టారు. భార్య అంత బాధపడిపోయింది. కుక్క చూసినట్టు చూస్తున్నారండి. నేను అడుగుతున్నాను, ఒకరినొకరు కంట్రోల్లో పెట్టుకోవడం కూడా జరగదు. బైబిల్ చెప్తుంది. బైబిల్ అదే అంది. ఇలాంటి తత్వం మానవులకు వచ్చేసింది కనుకే భర్త ప్రేమించాలి, చెప్పండి, భార్య లోబడాలి. ఈ సూత్రాలు ఎందుకు చెప్పాడు కొత్త నిబంధనలు? ఎందుకంటే ఈ ఏరే తత్వం వచ్చేసింది మనుషులకి. అవ్వమ్మ ఇప్పటికీ చూడండి, అవ్వమ్మ ఆదాముని తన గ్రూపులో పెట్టుకోవాలనుకుంది, ఆదాము తన కంట్రోల్ చేయాలనుకుంది. కానీ ఇద్దరు ఏమయ్యారు చెప్పండి? కుటుంబం గొల్లైంది. వీళ్ళ జీవితంలో దేవుని బాధ్యత ఒక్కసారి పక్కన పెడితే మొత్తం ఏమైంది? కొడుకు చచ్చిపోయాడు, ఉన్న కొడుకు అందిరాకుండా పోయాడు, ప్రయాస అయిపోయింది, వేదన అయిపోయింది, జీవితం అంతా అర్థం లేకుండా పోయింది, బాధ్యత మరిచారు. దీవెనే కాస్త వాళ్ళకి ఏమైంది చెప్పండి? శాపం అయిపోయింది. అది ఆదమవులకే కాదు, నీకైనా నాకైనా ఎవరికైనా. మనకి బిడ్డలను ఎందుకు ఇస్తాడు? మనకు బిడ్డలు ఎందుకు ఇచ్చాడు? ఆ బిడ్డలు నువ్వు చూసి నీవే బిడ్డలు తెగ మురిసిపోతారని కాదు. నీకు బిడ్డలు ఎందుకు ఇచ్చారంటే నువ్వు నీ బిడ్డలు కలిసి దేవుని చిత్తమును జరిగిస్తారని బిడ్డలు ఇస్తాడు. నీ బిడ్డలు చర్చికి రాక, నువ్వు చర్చికి రాకపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి? భార్య భర్తలు మిమ్మల్ని ఎందుకు దేవుడు జత చేశాడు? మీ ఇద్దరు కలిసి దేవుని చిత్తం నెరవేరుతారు. మీరేం చేస్తారు? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాదు, ఇద్దరు కలిసి ఎవరు దేవుని చిత్తం నెరవేర్చరు. కానీ మీకు ఏం కావాలి? మాట్లాడితే దీవుని కావాలి.
అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో చెప్తున్నాడు చూడండి, ఆదాము అవ్వ చేసిన తప్పు తన జీవితాన్ని గొల్లగొల్ల చేసి పడేసింది. మగాడు ఏం చేస్తున్నాడు? కిందికి 17 వచనంలో ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతో నీవు బ్రతికి దినములన్నీ దాని పంట తిందువు, అది మొండ్ల తుప్పులను గచ్చపదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొగ చెమట కార్చి ఆహారము తిందు. ఎలయనగా నువ్వు నేల నుండి తీయబడుతువు గనక మన్నే గనక తిరిగి మన్నే అయిపోతావు. నేను ముగించేస్తున్నాను జాతీయ. ఒక మగాడు సాధించేది ఏంటండి? ఆదాము జరిగింది. ఒక మగాడు సాధించేది ఏంటట? తన లైఫ్ ఎలా స్టార్ట్ అవుద్ది? మగాళ్ళ జీవితం చక్కగా స్టార్ట్ అవుద్ది, పెరుగుతాడు, బాధ్యతలు వస్తాయి, పెళ్ళి అవుతుంది, బాధ్యతలు, సంపాదన. నడి వయసు దాటిన తర్వాత ఎవరు చెప్పకపోయినా తనకు అర్థమవుద్ది కాస్త దాపరికం ఉండాలి అని. ఆ దాస్తాడు, పరిగెడతాడు, దాస్తాడు. బాధాకరమైన విషయం చెప్పినా, ఎంత పరిగెట్టి దాసిన మగాడు చివరికి సాధించేది ఏంటంటే మట్టే గనక మట్టే అయిపోతావు అన్నాడు. ఇంత పరిగెట్టి మట్టే అయిపోవడం అంటే బైబిల్ చెప్తుంది మట్టే. ఇంత ఉరుకులు పరుగులు గీతూ ఎంత సంపాదించినా అంతే. ఆదాము అవ్వలకు చెప్తున్నాడు, ఆదాము నువ్వేం సాధిస్తావు? నా బాధ్యత పక్కన పెట్టావు, పొలములోని పంట తింటావు, ముఖానికి చెమట కారుస్తావు. నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా మానసికంగా నలిగిపోతే గాని నీకు ఇప్పటి మెతుకులు దొరకవు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా నువ్వు కష్టపడితే గాని నీకు మెతుకులు దొరకవు. అంటే ఒక పురుషుడికి పెట్టిన శాపం గుర్తుపెట్టుకోండి. దేవుడి బాధ్యత ఎప్పుడైతే పక్కన పెట్టామో కష్టపడితే కానీ మనకేం నిండదట? మన పొట్టలు నిండవట. అందుకే సామెతలు వచ్చాయి, రెక్కాడితే గాని, పెద్ద ప్రౌడ్ సామెత అనుకోకండి, అది శాపం. అది రెక్కాడితే కానీ డొక్కాడతారు సామెత ఎందుకు వచ్చింది? ఒకప్పుడు రెక్కాడవసరం లేదు, డొక్కాడవసరం లేదు, దేవుని మాటింటే బంతుల్లాగా ఆహారం కోసుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ రెక్క డొక్క ఆడే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? బాధ్యత వదిలేశారు, బాధ్యత పక్కన పెట్టారు. కనుకంటే దేవుడి బాధ్యత వదిలితే జరిగేది ఇదేనంటే ఇదే. ఆదాము జరిగింది అదే. నువ్వు బాధ్యత, నిన్ను ఏలమని చెప్పాను, బాధ్యతకు ఉండమని చెప్పాను, నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక ప్రయాసతో వేదనతో ఆమె పిల్లల కంటది, నీవు ప్రయాసతో పొలం దున్నుతో చివరికి గడ్డి తిని బతుకుతావు. ఇది శాపమే. మీరు చూడండి, ఈ రోజుకి మనం తినేది ఏంటండి? గడ్డే. మేము గడ్డి తింటాం అనుకోండి, మనం తినే రైస్ ఏ జాతి అండి? గడ్డి జాతి. ధాన్యం ఏ జాతి అండి? గడ్డి జాతి. మీరు తినే మెజారిటీ ఏదండి? గడ్డి జాతి. మనం అంతా తినేది గడ్డి జాతి. అంటే గడ్డి తిని జీవ ఫలములు తినే జీవితం పోయి ఏం తినే జీవితం వచ్చింది చెప్పండి? గడ్డి తినే జీవితం వచ్చింది. ఎందుకు వచ్చింది? బాధ్యత మర్చిపోయారు కనుక. నేను ముగించేస్తున్నాను. అంటే దేవుడు కొన్ని మనకి ఇస్తాడు, అవి మెయింటైన్ చేయకపోతే అవే మనకేమవుతాయి చెప్పండి? ప్రమాదమై కూర్చుంటే. ఇప్పుడు చెప్పండి, ఈ సైన్యం నుంచి రాలేదు అవ్వమ్మ ఆదాములకి శాపం. అక్కడ ఈ సైన్యమే లేదు. ఆదాము అవ్వలకి ఈ సైన్యం నుంచి రాలేదు, ఎదురింటోళ్ళే లేరు. ఆదాము అవ్వలకి ఎదురింటోళ్ళు ఉన్నారా? వాళ్ళే ఇంకే ఇల్లు లేదు, వాళ్ళకి ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రమాదాలన్నీ వాళ్ళకి వచ్చాయి. ఎదురింటో లేడుపు, పక్కింటో లేడుపు, ఈ సైన్యం ఏం చెప్పకండి, ఇవేమీ లేవు. ఇప్పుడు ఈ ప్రమాదాలన్నీ వాళ్ళకి ఎలా వచ్చాయి? దీవెనే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు మోకాళ్ళు వేసినప్పుడు మీరు దీవులు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా అడగాలి. కిరాణా లిస్ట్ ఇప్పకూడదు ఆయన దగ్గర. దీవిస్తూ దేవుడు దీవిస్తాడు, దీవించిన దేవుడు ఏం కాదు, దీవిస్తాడు. కానీ ఆ దీవులను తీసుకున్న తర్వాత జాగ్రత్త. ఇల్లు లేదు ప్రభు అని ప్రార్థన చేస్తావు, ఇల్లు ఇస్తాడు. కానీ ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత ఆయన్నే మర్చిపోతే ఇవ్వడమో తెలుసు చెప్పండి, తీసుకోవడం తెలుసు. ఇల్లు కావాలని అడుగుతారు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఈ సోగ్గలందరూ ఏం చేస్తారు చెప్పినా, ఓ కుర్చీ వేసుకుని ఇంకో కుర్చీ ఎదరేసి దాని మీద కాళ్ళు ఎట్టి థమ్సప్లో ఏదో కలిపి టీవీ చూసండి. ఏం చేయాలండి? నీకు ఇల్లు ఇచ్చింది దేనికి? చెత్త చెదారం చూసి థమ్సప్లు ఏదో కలుపుతావనా? నీళ్లు చూసినప్పుడల్లా నీకు గుర్తు రావాలి ఏమని? నీ గదుల్లో పనికిమాల పనులు, పనికిమాలేసాలు, ఇంట్లో నీ పనికిమాల సీరియల్లో చెత్త చెదారం చూస్తాను కాదు, నీకు ఇల్లు ఇచ్చింది. దేవా, ఈ గృహం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు ఈ ఇల్లు ఇచ్చా ప్రభాన్ని, నా ఇంటిని బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ చిత్తము నేను నెరవేరుస్తాను, దేవుణ్ణి మహిమపరచాలి, అందుకు ఇల్లు ఇస్తాను. నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? ఇంకెవరికి ఉద్యోగం లేదు, ఇక నాకే ఉద్యోగం ఉందని ఊర్లో అందరిని ఎక్కిరించుకుని తిరుగుతాను కాదు, నీకు ఉద్యోగం ఇచ్చింది. నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు? నీకు 1వ తారీఖు కల్లా జీతం వస్తున్నాడు. దానికి కారణం ఏంటి? నిన్ను నీ బిడ్డల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు, నీ చిత్తం ఆయన నెరవేరుస్తున్నాడు, ఆయన చిత్తము నువ్వు నెరవేర్చు. కానీ మనం ఏం చేస్తాం? ఉద్యోగం పొందుకున్న తర్వాత ఆ 1వ తారీఖు జీతం అనుకుని వస్తూ ఈ గాలోలు ఫ్రెండ్స్ ఉంటారండి, ఆ గాలోలు అందరికీ పార్టీలు ఇస్తారు. ఏం చేయాలి నిన్ను?
ఆ పార్టీ ఇచ్చి బండి వేసుకుని లైట్గా తాగేసి మొత్తం సరిగ్గా వచ్చేయడానికి లారీ మీద నుంచి పోతుంది అంతే. ఇప్పుడు ఎలా చనిపోయాడు? ఆ ఉద్యోగం ఉండడం వల్లే పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ పెట్టుకోవడం వల్లే తాగాడు, ఆ తాగడం వల్లే లారీ కిందకు పోయాడు. ఇదంతా జరగకుండా ఉండాలంటే చక్కగా ఉద్యోగం చేసుకుని టైంకి ఇంటికి వచ్చి కల్లో మెతుకులు తిని భార్య పిల్లలతో ఆనందం ఉంటే ఈ లారీ కిందకు పోతావా? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మనకి ఇచ్చినవే మనకి శాపాలు అవుతున్నాయి. మనం చేసుకున్నదే చెప్పండి మన నెత్తి మీద వస్తుంది. దేవుడికి ఇస్తాడు, ఈ ఏడాది అంతా కాపాడాడు, ఇంకో ఏడాది నీ కళ్ళ ముందు ఇంకొక నెలలో పెడుతున్నాడు నీ ముందు, ఒక నూతన సంవత్సరం ఇంకొక నెలలో నీ ముందు రాబోతుంది. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడు మరో సంవత్సరం చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు చూస్తాడంటే బైబిల్లో సామెతుంది, 3 ఏండ్ల నుండి చూస్తున్నాను అన్నాడు. ఈ వృక్షాన్ని 3 ఏండ్ల నుంచి చూస్తున్నా, ఇది ఫలించినా సరే ఫలించలేదా దీని వలన నేల ఏల వ్యర్థమైపోవాలి, దీన్ని నరికేయ్ అంటాడు. గుర్తుపెట్టుకో, ఈ మాట నేను అనకూడదు. 2022 చూశాను, 2023 చూశాను, 2024 చూశాను, 2025 కిలో భూమికి బరువు అనుకుంటే ఓపుకతో చూస్తున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, నీకు ఇల్లు ఇచ్చినా ఆయన కొరకే, నీకు ఉద్యోగం ఇచ్చినా ఆయనకి నమ్మకంగా ఉంటావని, నీకు బిడ్డలనిచ్చినా ఆయనకి మహిమార్థంగా ఉంటావని, నువ్వు ఏం చేసినా దేవుడు ఆయనకి నమ్మకంగా ఉంటావనే. దేవుడు దీవుల్ని మనకు అంతకే ఇస్తాడు. అందుకే నేను ముగించేస్తాను చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16వ వచనం 14వ వచనం, క్షమించండి, 25వ అధ్యాయం 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరణకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించిన. మీకు ఈ సందర్భం తెలుసు. ఒక యజమాని దేశాంతరం వెళ్ళిపోతూ ఒకనికి 2, ఒకనికి 5, ఒకనికి 1, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 అంటే తలంతులను ఇచ్చాడు. ఇక్కడ దేశాంతరం పోయిన యజమానుడు ఎవరండి? దేవుడు. దేశాంతరం పోయిన యజమానుడు దేవుడు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరు? మనుషులు. బాగా వినాలి. ఒకనికి 5 ఇచ్చాడట, వాడికి 2 ఇచ్చాడట, వాడికి 1 ఇచ్చాడట. 5 ఇచ్చిన వాడు 5 చేస్తే ఏం చేశాడు? బలా నమ్మకమైన దాసుడా ఇంకా తీసుకో అన్నాడు. 2 తీసుకున్నాడు, 2కి 2 చేస్తే ఏమన్నాడు? బలా నమ్మకమైన దాసుడా ఇంకా తీసుకో అన్నాడు. తీసుకున్న ఒక్కటి తీసుకున్నాడు, కప్పెట్టేసి ఏ పని చేయకుండా సోమరోళ్ళ ధైర్యతే అని ఏం చేసి చెప్పండి, ఈయన్ని ఎలిపెట్టకి చీకట్లోకి తీసుకెళ్ళి ఆ ఉన్న ఒక్కటి కూడా లాగేసి నరికి పడేయండి అన్నాడు. ఈ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుందంటే, దేవుడు మనకి ఏదన్నా ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాం అనుకోండి ఇంకా ఇస్తాడు, నమ్మకంగా ఉన్నాం అనుకోండి ఇంకా ఇస్తాడు, నమ్మకంగా ఉన్నాం అనుకోండి ఇంకా ఇస్తాడు. ఉన్న 10 రూపాయల్లోనే దొంగ నాటకాలు ఆడావనుకో, నీకు 100 ఇమ్మని ఎవడు గుర్తుపెట్టుకో. ఉన్న 100లోనే నీకు సరి అయిన నమ్మకత్వం లేకపోతే నీకు 1000 రూపాయలు ఇమ్మంటే ఇస్తాడా? ఈ 1000లో నీకు నమ్మకం లేనప్పుడు నాకు 1,00,000 ప్రభు అంటే ఇస్తాడా? నీకు 1,00,000 తరం లేనప్పుడు నీకు 1,00,000 తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాడా? దీవెన పొందాలన్నా మన చేతుల్లో ఉంది. ఉన్న దీవెన కాస్త శాపాలుగా మార్చుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవాలన్నా చెప్పండి మన చేతుల్లోనే ఉంది. దేవుడు మనం బాగుండాలనే కోరుకుంటాడు. సౌలుగా నేను రాజుని చేసింది ఎందుకు? నేను రాజుని చేసింది ఎందుకు? ఇంకెవడో రాజు అవ్వకూడదు, నువ్వు మాత్రమే బాగుండాలి. దావీదు లాంటి మంచోళ్ళని చంపేయాలని నేను రాజుని చేశానా? కుటుంబాలను ఏలి అందరినీ మంచిగా చూసి సుఖశాంతులతో మంచి పరిపాలన చేస్తావని నేను రాజుని చేస్తే, నువ్వు దావీదు లాంటి వాడిని చంపేయాలనుకున్నావు కనుకే నువ్వు చచ్చిపోయావు సౌలు. సంసోనుగా నీకు బలం ఇచ్చింది ఎందుకు? ఇశ్రాయేల్ మీద ఏగ వాలకుండా నీ పేరే సూర్యుడు. సంసోన్ అంటే సూర్యుడు. ఇశ్రాయేల్ చీకటి ప్రపంచానికి వెలుగుగా ఉంటావని నేను సూర్యుడిగా నిన్ను పుట్టిస్తే, నువ్వు ప్రకాశించాలని ఎక్కడ ప్రకాశించకుండా ఆ ఫిలిస్తీన్ల యొక్క అమ్మాయిల చుట్టూ ప్రకాశిస్తే ఏమవుతావు? నీ వెలుగు నువ్వే ఆర్పేసుకున్నావు, నీ కళ్ళు నువ్వే పీకేసుకునే పరిస్థితి తెచ్చుకున్నావు. ఇస్కరియోతు యూదా గారిని సేవలోకి తెచ్చినందుకు జోదాలు మానేసి ఈ డబ్బు మీద నీకు సిరాకు రావాలని డబ్బు చెంతే నీ చేతికిస్తే ఆ డబ్బునే నువ్వు మింగేయాలని చూసావు. ఏమయ్యావు? చచ్చావు. అంటే మన దేవుడు మనకి చేస్తాడు, మన దేవుడికి మనకి చేస్తాడు. మనం రొట్టెని అడిగితే రాజునివాడు అంతకు మించే ఇస్తాడు, కానీ అది నిలబెట్టుకోవడమే చెప్పండి మనకి చేతనవట్లేదు. మన బిడ్డల్ని ఇస్తాడు, మనకు ఆస్తులు ఇస్తాడు, మనకి ఇల్లు ఇస్తాడు, మనకు అధికారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. తిక్కల పనులు చేస్తామో ఇచ్చి నీ దేవునికి తీసేసుకోవడం కూడా చెప్పండి తెలుసు. నీ బిడ్డలు ఊరికి సీడపేడైతే ఉంచుతాడనుకుంటున్నా బిడ్డల్ని? నీ మోతుబారి తను ఊరికి బరువు అయిపోతే ఉంచుతాడు అనుకుంటున్నాడు నిన్ను? నీ ఇల్లే ఆ ఈదికి పెద్ద ప్రమాదం అయితే ఉంచుతాడు అనుకుంటున్నావా?
ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతి విషయంలో దేవుడు గమనిస్తాడు, ప్రతి విషయంలో దేవుడు మన మేలును కోరతాడు. నీకైనా నాకైనా దేవుడు జరిగించే మేలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీతిని మొదట ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. ఏవన్నీ? మీకేం కావాలో అవన్నీ ఇస్తానంటే దేవుడి మీద మనం ఆనుకుంటే అన్నీ ఇస్తాడంటే ఎందుకు ఇవ్వడండి? దేవుడు ఒక అదిరిపోయి ఆన్సర్ చెప్పాడు, ఇలా రా, ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవు, కోయవు, వాటిల్లో కూర్చుని. ఎప్పుడైనా వాటికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాడు మీకు తెలుసా? వాటికి పిల్లలు ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా మీ ఈదులో తిరుగుతున్న కుక్కకి పాపం వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని బాధపడింది అది. దానికి 6 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత బంతులు బతుకుతుందండి అది. నేను అడుగుతున్నా, వాళ్ళకి అవి పాలసీలు కడితే ఎల్ఐసీలు కట్ట నడుతున్నాను. ఆ జంతువులు మీరు నవ్వుతున్నాడు, ఇది సీరియస్ విషయం. అంటే జంతువుల జీవితం మన జీవితం ఉంటుంది, సేమ్ జీవితం. కావాలంటే మీరు చూడండి, ఆ ఈది కుక్క చెప్పండి, ఈదికి రాదు. ఎందుకు రాదు? ఆ ఈది వరకు వచ్చి ఆగిపోతే. ఎందుకు ఆగిపోతే? దాని బార్డర్ ఏంటో తెలుసు, దాని మండలం ఏంటో తెలుసు, దాని జిల్లా ఏంటో తెలుసు, దాని తాలూకు ఏంటో తెలుసు, వాళ్ళ మనవలు కాదని దానికి తెలుసు. అందుకే అక్కడ వరకు వస్తుంది, అక్కడ ఆగిపోద్ది. అందుకే ఆ గుట్టు పక్షి ఈ గుట్టుకు రాదు, ఈ గుట్టు పక్షి ఆ గుట్టుకు రా. వాటికి కుటుంబాలు ఉంటాయి, వాటికి పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది. మరి అవి ఇవే సొసైటీలో బతుకుతూ ఎలా బతుకుతున్నాయంటే వాటికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఎలా బతుకుతున్నాయంటే వాటికి ఒక విషయం తెలుసట, మమ్మల్ని పోషించే దేవుడు ఉన్నాడు, ఆయన మొరపెట్టుకుంటే ఆయనే మమ్మల్ని పోషిస్తాడని బతుకుతుంది. అంటే జంతువులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి. నీవు నా నీతిని, రాజ్యాన్ని మొదట ఎదిగితే వాటిని పోషిస్తున్న దేవుడు వాటికన్నా శ్రేష్ఠులైన మిమ్ములను మరి ఎక్కువగా పోషిస్తానన్న. కానీ మనం నమ్మం. మనం ఏం చేస్తాం తెలుసా? మనం నమ్మం. మనం దేవునికే పరీక్షలు పెడతాం. ఇంకో 3 రోజులు ఉన్నాం ప్రభు ఉపవాసం, 3 రోజులు లాస్ట్ రోజుకి వస్తుంది, ఇంకా నువ్వు సమాధానం ఇవ్వలేదు అనగానే ఇప్పుడు దేవుడు పరలోకంలో కంగారైపోయి బిడ్డ 3 రోజులు మరి అయిపోయింది బిడ్డ అని అనుకుంటున్నావా? నీ బోడి ఉపవాసాలకు ఏమైనా కంగారు అయిపోయి గుర్తుపెట్టుకు. ఎందుకంటే నువ్వు ఉపవాసం అంటే రైస్ ఒకటే మానేస్తావు, ఇంకా మిగిలిన తినేస్తావు, మాకు తెలుసు. ఆ ఉపవాసానికి పరలోకం ఏం కంగారు అయిపోతావు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన దేవుడు మనల్ని భరిస్తాడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే మన పాపాలు అడ్డొచ్చాయని తన ప్రియ సుతుడిని ఇళ్ళలోనికి పంపి మన పాపాలకి బలేసేస్తాడు. దేవుని ప్రేమ దాని ఎందుకు కనబడుతున్నాడు? ఇదిగో దేవుడు మానవులను ఎంతగానో ప్రేమించాడు. ఎంతగా అంటే వివరించలేనంత తన ప్రియ సుతుడిని మన కొరకు బలేసేస్తాడు. మానవ దేహంలోనికి దేవుడు సశరీరుడికి ఇళ్ళలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, సంచరించాడు, జీవించాడు, మాదిరి చూపించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, రక్తము చేత మనల్ని కడిగేసి ఆశీర్వదించాడు. నా యందు విశ్వాసం ఉంచిన వారిని మరలా మరణించినను తిరిగి లేపుతాను. నా రాజ్యాన్ని, నీతిని ఎతికిన వారిని వారు అడక్క ముందే వారి అక్కర్లన్నీ తీరుస్తాను. ఇన్ని వాగ్దానాలు మనకి ఇచ్చాడంటే ఈ బైబిల్ అంతా మనం పిండితే మనకు అర్థమయ్యేది ఒకటేనండి. అదొక్కటే ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని మనం నెరవేరిస్తే శాపాలు దరిదాపులకు రావు. ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే ఆయన ఇచ్చినవే చెప్పండి మనకి బరువై కూర్చుంటాయి. ఆయన ఏమి ఇచ్చాడు? మీకు బిడ్డలు ఇచ్చారా? ఆ బిడ్డలే మీకు సంకటమై కూర్చుంటారు. మీకు దేవుడు ఆస్తులు ఇచ్చాడా? ఆ ఆస్తులే మీకు భారమై కూర్చుంటాయి. దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడా? ఆ ఇల్లే మీకు సంకటం అయిపోద్ది. మీకు వస్తువు ఇచ్చాడా? ఆ వస్తువు మీకు ప్రమాదమై కూర్చుంటే అంటే మీరు దేవుడి దగ్గర ఏవైతే తీసుకున్నారో అవే చెప్పండి ప్రమాదం అయిపోతాయి. లేదు నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలనుకుంటున్నావా? దేవుడిని చెప్పిందల్లా విను, ఆయన చిత్తం నెరవేర్చు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది విన్న తర్వాత మీరు అనుకుంటారు ఈ చివరి ప్రార్థన వెళ్ళిపోతున్నప్పుడు వజ్రం దొరుకుతుంది అనుకోకండి. నువ్వు వజ్రం అని తెలుసు, ఆయన వజ్రాలు కట్టేవాడు నీకు. ఎందుకంటే నీకు 100 ఎత్తే నిలబడు, నీకు వజ్రం ఎత్తే ఈ ఊళ్ళో అందరం బెదిరిస్తావు. నువ్వు మన దేవుడు ఎవరంటే చెప్పినా నువ్వు ముఖ్యమంత్రిని చేయమన్నా చేస్తాడు, కానీ నేను చేయడు. ఎందుకు చెప్పినా నీకు మామూలుగా ఈది నెంబర్ ఎత్తే నిలబడవు, నువ్వు అడిది ముఖ్యమంత్రిని చేస్తే నీకు భూమి మీద నిలబడవు. అందుకే మన దేవుడు తెలుసండి, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. బాగున్నాం అనుకోండి ఇంకా ఇస్తాడు, బాగున్నాం అనుకోండి ఇంకా ఇస్తాడు, బాగున్నాం అనుకోండి నమ్మకం ఉంటే ఇంకా ఇస్తాడు. యాసాలు వేసామనుకోండి ఎక్కడ తీసుకెళ్ళాడో చెప్పండి, తీసుకొచ్చి మళ్ళీ అక్కడే కూర్చోబెడతారు. ఇవ్వడమో తెలుసు, తీయడమో తెలుసు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ చలిలో సుమారు ఈ 1.5 గంట తండ్రి మీ వాక్యాన్ని విన్నారు. ఆశీర్వాదాలు తండ్రి మీరు ఇచ్చారు. నిలబెట్టుకోవడం మాకు చేత కాకపోతే ప్రమాదం తండ్రి. అది సేవ అయినా తండ్రి, అది మా యొక్క ఇచ్చిన తలంపులైనా తలంతులైనా ఏదైనా తండ్రి మీకు మహిమార్థంగా ఉండాలనే, అది మేము జరిగించకపోతే మాకు నష్టమే, కన్నీరే తండ్రి. తండ్రి మాకు బ్రతకడం చేత కదని
మీ సుతుడిని కూడా ఇళ్లలోనికి పంపి మాకు మాదిరి చూపించారు. మమ్మల్ని పిలిచిన తండ్రి, ఈ సహోదరుల్ని తండ్రి, ఈ సంగీతకారుల్ని, గాయకుల్ని, సాక్ష్యం చెప్పిన తమ్ముడిని, ఊరి పెద్దలను తండ్రి, ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి. వచ్చిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైనా ఈ మాటలు పెడచేయడం పడితే వారిని క్షమించండి. మరొకసారైనా వారితో మాట్లాడండి. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే తండ్రి, వారిని ఆశీర్వదిస్తారని కోరుతూ వారిని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.